Sorry guys. ఓకే. సో రిలేషన్షిప్ అంటే ఏంటిది అన్నమాట, ఒక కనెక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఓకే, ఉన్నారా? కనెక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఈ రిలేషన్షిప్ మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ అంత డేటా మొత్తం సేల్స్ ఫోర్స్ బ్యాక్ ఎండ్ లో database.com లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈ database.com దేని మీద బేస్ అయ్యి రన్ అవుతుంది అంటే RDBMS బేస్ మీద రన్ అవుతుంది. RDBMS అంటే ఏంటిది? రిలేషన్షిప్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMS అంటే. సో మెయిన్ రిలేషన్షిప్స్ మీదనే బేస్ అయ్యి ఉంటుంది ఇది. ఓకేనా? సో మొత్తం మన రిలేషన్షిప్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి దీంట్లో? ఒకటి లుక్అప్ రిలేషన్షిప్ ఉంటుంది, ఒకటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటుంది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది ఒకటి, అండ్ హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ 6 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ సేల్స్ ఫోర్స్ లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనము జనరల్ గా రిలేషన్షిప్స్ డిస్కస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ రిలేషన్ అయి ఉంటుంది. ఓకేనా? అదొక టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఒక ఆబ్జెక్ట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ అయి ఉంటుంది. ఓకేనా? అదొక టైప్. అండ్ ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి మల్టిపుల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆబ్జెక్ట్ కి లుక్అప్, ఐ మీన్ నార్మల్ లుక్అప్, ఇంకోటి అదే ఆబ్జెక్ట్ కి మాస్టర్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ లుక్అప్ రిలేషన్షిప్ మంచిగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో లుక్అప్ అంటే ఏంటిది? లింక్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. సో వితౌట్ ఎన్ఫోర్సింగ్ ద స్ట్రిక్ట్ డిపెండెన్సీ. అంటే పేరెంట్ చైల్డ్ మధ్యన స్ట్రిక్ట్ డిపెండెన్సీ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ తీసుకున్నారు అనుకోండి, పేరెంట్ మ్యాండటరీ అక్కడ. ఓకేనా? ఇక్కడ మ్యాండటరీ కాదు. వితౌట్ పేరెంట్ ఆల్సో చైల్డ్ కెన్ సస్టైన్. ఓకేనా? చైల్డ్ ఉండగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేరెంట్ రికార్డ్ డిలీట్ చేసినావు అనుకో, ఓకే, చైల్డ్ లో నీకు ఏంటిది ఆ పేరెంట్ కనెక్టివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, బట్ చైల్డ్ రికార్డ్ అట్లనే ఉంటుంది. ఓకేనా? అంటిల్ అన్లెస్ మనం క్యాస్కేడ్ డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే తప్పితే. ఓకే, క్యాస్కేడ్ డిలీట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? మీరు చూసారు కదా, లుక్అప్ కి ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, అవే కదా మనకి మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చిందన్న ఆప్షన్, అది నాకు క్లారిటీ కావాలి. ఒక నిమిషం చెప్తా, కంప్లీట్ క్లారిటీగా చెప్తా.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనము అకౌంట్ పైకి పోయినాం. ఓకే, రిలేషన్షిప్స్ అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ న్యూ. ఇప్పుడు లుక్అప్ రిలేషన్షిప్ కొట్టినాం. ఓకే, రిలేటెడ్ టు ఏ ఆబ్జెక్ట్ పెడతాం, ఏదో కాంటాక్ట్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, required, always required when value in the field in order to save the record. సో ఇది రిక్వైర్డ్ పెడితే, సో చైల్డ్ ఈ రికార్డ్ లో వాల్యూ, ఈ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ దాంట్లో వాల్యూ కంపల్సరీ, అంటే రిక్వైర్డ్ వాల్యూ అని చేస్తున్నాం మనం. ఓకేనా, రిక్వైర్డ్ చేస్తున్నాం, కంపల్సరీ రిక్వైర్డ్ అనమాట, వాల్యూ ఉండాలి. వితౌట్ దట్ వాల్యూ వీ కెన్ నాట్ సేవ్ ద రికార్డ్. ఓకేనా, వాట్ టు డూ ఇఫ్ ద లుక్అప్ రికార్డ్ ఇస్ డిలీటెడ్, ఇది క్యాస్కేడ్ డిలీట్ ఆప్షన్. ఓకేనా, క్లియర్ ద వాల్యూ ఆఫ్ ద ఫీల్డ్, యూ కాంట్ చూస్ ద ఆప్షన్ ఇఫ్ యూ మేక్ దిస్ ఫీల్డ్ రిక్వైర్డ్. అంటే సో పేరెంట్ రికార్డ్ డిలీట్ అయిపోతే, ఓకే, ఏమంటున్నాము, క్లియర్ ద వాల్యూ ఆఫ్ ద ఫీల్డ్, అంటే ఆ వాల్యూ, ఆ ఫీల్డ్ లో ఉన్న వాల్యూని తీసేయమంటుంది. ఇఫ్ యూ కాంట్ చూస్ దిస్ ఆప్షన్, ఓకే, ఇఫ్ యూ మేక్ దిస్ ఫీల్డ్ రిక్వైర్డ్, అంటే ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ చేస్తే ఈ ఆప్షన్ పనిచేయదు. ఓకేనా, ఎందుకంటే ఇన్ కేస్ వాల్యూ క్లియర్ చేయాలంటే అది నాన్ రిక్వైర్డ్ ఉండాలి, అంటే ఎంటీ ఉండకూడదు కదా రిక్వైర్డ్ వాల్యూ. అర్థమైందా మీకు? సో ఇన్ దిస్ కేస్ ప్రాబ్లం వస్తుంది. రైట్, డోంట్ అలో డిలీషన్ ఆఫ్ ద లుక్అప్ రికార్డ్స్, దట్స్ పార్ట్ ఆఫ్ ద లుక్అప్ రిలేషన్షిప్. ఓకేనా, అంటే డిలీషన్ చేస్తుంటే లుక్అప్ రికార్డ్స్ ఉంటే ఆ డిలీషన్ అలో చేయొద్దు అని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ అనేది లూజ్లీ కపుల్డ్, అంటే వితౌట్ పేరెంట్ చైల్డ్ సస్టైన్ అవుతుంది, అదొకటి. ఒకట ఆప్షనల్, సో ద లుక్అప్ ఫీల్డ్ కెన్ బి ఆప్షనల్, రిక్వైర్డ్, రెండు చాయిస్లు ఉన్నాయి మనకు. రిక్వైర్డ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఉంచవచ్చు. ఓకేనా, అండ్ ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఏంటిది అని అంటే యాక్సెస్, మనం రికార్డ్ ని ఎవరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా, ఇన్ కేస్ మాస్టర్ డీటెయిల్ చేసుకున్నాం అనుకో, మాస్టర్ డీటెయిల్ కి యాక్సెస్ ఉంటే చైల్డ్ కి ఆటోమేటిక్ యాక్సెస్ వస్తుంది యూజర్ కి. పేరెంట్ కి ఉంటే చైల్డ్ కి ఆటోమేటిక్ గా చైల్డ్ రికార్డ్స్ యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకేనా, దీని కేసులో అట్లా ఉండదు. ఓకేనా, చైల్డ్ రికార్డ్ డస్ నాట్ ఇన్హెరిట్ ద పేరెంట్, ఓనర్ ఆర్ షేరింగ్ రూల్స్. ఓకే, పేరెంట్ షేరింగ్ రూల్స్ కానీ పేరెంట్ యాక్సెస్ కానీ ఇది ఇన్హెరిట్ చెయ్యదు. అర్థమవుతుందా? ఇవే మెయిన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ దీంట్లో, ఈ రిలేషన్షిప్ లో. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్, దీనిపైనే మీరు తిరుగుతూ ఉంటారు. అండ్ సెక్యూరిటీ కూడా, సో ఇది పేరెంట్ పైన డిపెండ్ కాదు చైల్డ్ రికార్డ్. ఓకేనా, ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తుంది లుక్అప్ రిలేషన్షిప్ లో. ఓకేనా, ఇక్కడ పేరెంట్ అని డిలీట్ చేసినప్పుడు చైల్డ్ రికార్డ్స్ డిలీట్ కావు. ఓకేనా, అంటిల్ అన్లెస్ అడ్మిన్ ఎనేబుల్ క్యాస్కేడ్ డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే తప్పిస్తే, పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ కావు. వాల్యూ క్లియర్ అవుతుంది తప్పిస్తే మీకు చైల్డ్ రికార్డ్స్ డిలీట్ కావు. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తు చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఫీల్డ్ టైప్. ఓకేనా, క్యాస్కేడ్ డిలీట్. క్యాస్కేడ్ డిలీట్ ఈ పదం మీరు చాలాసార్లు వింటారు. అండ్ ఈ ఓనర్షిప్ ఇది ఉంటుంది కదా, ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఓకేనా? ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్‌గా నోట్ చేసుకొని పెట్టుకోండి మీరు. ఒక్క నిమిషం అన్న అయితే. రాసుకుంటున్నావా కొద్దిగా? స్క్రీన్ షాట్ తీసుకుందామా? స్క్రీన్ షాట్ లేకపోతే పంపిస్తాను. పంపించండి. ఓకే. పంపన్నా. సో యూఐ బిహేవియర్. యూఐలో ఎట్లా కనిపిస్తుంది? సెర్చబుల్ ఫీల్డ్. ఓకేనా? అపీర్స్ యాజ్ ఏ సెర్చబుల్ ఫీల్డ్ ఇన్ ద చైల్డ్ రికార్డ్. సెర్చబుల్ ఫీల్డ్ అంటే తెలుసు నితీష్ నీకు? సెర్చబుల్ ఫీల్డ్ అంటే తెలుసు కదా? సెర్చబుల్ ఆప్షన్ టిక్ బాక్స్ టిక్ అయి ఉండాలి. అప్పుడే మనకి గ్లోబల్ సెర్చ్ లో సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుంది అంటే సెర్చబుల్ ఉండాలి. ఇది ఆల్వేస్ ఏం చేస్తుంది? సెర్చబుల్ ఫీల్డ్, లుక్అప్ రిలేషన్ ఫీల్డ్. ఓకే, దీనిపైన ప్రాక్టికల్ చేసారు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తా. మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేసుకోండి. సో బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్లెక్సిబిలిటీ. చైల్డ్ రికార్డ్స్ కెన్ ఎగ్జిస్ట్ స్టాండర్డ్ అలోన్. ఇప్పుడు చెప్పింది స్టాండర్డ్ అలోన్ రికార్డ్స్ గా బిహేవ్ చేస్తాయి. ఓకేనా? ఇవి పేరెంట్ పైన డిలీట్ కావు. రిపోర్టింగ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే అక్రాస్ ద లుక్అప్స్ వీ కెన్ పుల్ ద డేటా. ఓకే, రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ సపోర్టెడ్. రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ దీంట్లో ఉండవు. ఇన్ కేస్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ కావాలి అంటే, రోల్ అప్ సమ్మరీ అంటే అగ్రిగేటివ్ ఫీల్డ్స్. చైల్డ్ రికార్డ్స్ లో ఉన్న ఏ డేటా ఉందో పేరెంట్ పైకి చూపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ రికార్డ్స్ ఒక వాల్యూ సమ్ కానీ, చైల్డ్ రికార్డ్స్ ఒక వాల్యూ నెంబర్ కౌంట్ కానీ, సో డిలీట్ అయినా అప్డేట్ అయినా అండ్ ఇన్సర్ట్ అయినా, సో ఆ వాల్యూ అప్డేట్ అవుతూ ఉండాలి పేరెంట్ పైన. అగ్రిగేటివ్ వాల్యూస్ అనమాట అవి. అట్లాంటివి దీంట్లో సపోర్ట్ చెయ్యవు. మీరు నిన్న చేశారు కదా ఒక ఎగ్జాంపుల్, డాక్టర్ అండ్ పేషెంట్ కన్సల్టేషన్. సో అవి లుక్అప్ పైన సపోర్ట్ చేయవు. ఇన్ కేస్ కావాలి అని అంటే మనం కస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఓకేనా? అర్థం కాదు నాకు, ఈ పాయింట్ నాకు అర్థం కాలే. ఇన్ కేస్ అట్లాంటి అగ్రిగేట్ ఫీల్డ్స్ కావాలి అని అంటే మనం కస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనమాట. అపెక్స్ త్రూ కానీ ఫ్లోస్ త్రూ కానీ. ఓకే, అట్లా చేసుకోవాలన్నమాట, కస్టమ్గా చేసుకోవాలన్నమాట. స్టాండర్డ్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫంక్షనాలిటీ అయితే ఉండదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫంక్షనాలిటీ అంటే సేల్స్ ఫోర్స్ ఇచ్చిన ఫంక్షనాలిటీ అయితే ఉండదు. ఓకేనా? రీపేరెంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ కి కాంటాక్ట్ కి అకౌంట్ పేరెంట్ కాంటాక్ట్ చైల్డ్ అనుకో, అకౌంట్ ను పేరెంట్ గా తీసేసి వేరే దానికి పేరెంట్ గా పెట్టడం కాంటాక్ట్ ని, అట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డీటెయిల్ లో కదా, ఓన్లీ లుక్అప్ డిస్కస్ చేస్తున్నాం మనం. కానీ రీపేరెంటింగ్ ఆప్షన్ నేను అక్కడ చూసిన. అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. ఓకే, ఇక్కడ కనిపించలే. ఓకే. చైల్డ్ రికార్డ్స్ కెన్ బి రీలింక్డ్ టు డిఫరెంట్ పేరెంట్ అట్ ఎనీ టైం చేయొచ్చు మనం. ఎందుకంటే అది రిక్వైర్డ్ కాదు కాబట్టి. ఏంటిది? ఫీల్డ్ రిక్వైర్డ్ కాదు కాబట్టి. ఓకే, అడ్మిన్ కెన్ ఎంఫోర్స్ వ్యాలిడేషన్ రూల్స్ రాసుకోవచ్చు. ఓకేనా? యూ కెన్ రెఫరెన్స్ ద పేరెంట్ ఫీల్డ్స్ ఇన్ ద చైల్డ్ ఫార్ములాస్. అంటే పేరెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అది నీ చైల్డ్ రికార్డ్స్ పైన ఫార్ములాస్ లో యూజ్ చేయొచ్చు ఇక్కడ లుక్అప్ కేసులో. ఓకేనా? మాస్టర్ డీటెయిల్ ప్లేస్ లో ఏముందో ముందు చూస్తారు మీరు. ఓకేనా? ఇది మీకు ఉపయోగపడే పాయింట్స్. ఓకే, పేరెంట్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని పేరెంట్ ఫీల్డ్స్ ని చైల్డ్ ఫార్ములాస్ లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ లో నీకు అకౌంట్ నేమ్ అని ఉంది, కాంటాక్ట్ లో అకౌంట్ నేమ్ ని ఒక ఫార్ములా యూజ్ చేసి అకౌంట్ నేమ్ ని ఒక ఫీల్డ్ లో చేయాలనుకుంటున్నాం, అంటే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాంటాక్ట్ పైన, అట్లా చేయొచ్చు మనం దీంట్లో లుక్అప్ లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు రియల్ టైమ్ లో సిఆర్ఎం లో కాంటాక్ట్ అండ్ అకౌంట్ ఒక ఎగ్జాంపుల్, హెల్త్ కేర్ లో నీకు పేషెంట్ అండ్ డాక్టర్ ఒక ఎగ్జాంపుల్, ఆన్ బోర్డింగ్ అప్లికేషన్ లో మేనేజర్ అండ్ ఎంప్లాయీ. ఓకే, ఒక ఎగ్జాంపుల్. సో మీకు ఈ డయాగ్రామ్స్ గమనిస్తున్నారా మీరు? చూస్తున్నారు కదా డయాగ్రామ్స్? సో ఇది లూజ్లీ కపుల్డ్.
సో ఈ డయాగ్రామ్ ఏమంటారు మీకు ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా? అసలు ఓపెన్ చేయను అసలు కనిపించలేదు. ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా మీరు? ఎన్ని రోజులు మీరు సేల్స్ ఫోర్స్ లో ఆర్గ్ యూజ్ చేస్తున్నారు కదా, ఇటువంటి డయాగ్రామ్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు? ఇది ప్రొఫైల్స్ సెట్ చేసేటప్పుడు వస్తాయి కదా. ప్రొఫైల్స్ దీన్ని ఈఆర్డి డయాగ్రామ్స్ అంటారు, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అంటారు. ఇది మీకు స్కీమా డయాగ్రామ్స్ అని ఓపెన్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ ఇట్లా ఈ డయాగ్రామ్స్ కనిపిస్తాయి, ఇట్లా రిలేట్ అయ్యి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ ని లుకప్ కి సింబల్, ఓకేనా? అసెట్ ఏంటి? పేరెంట్, ఓకేనా? ఇది కేస్ అనేది చైల్డ్, ఈ కేసులో కేస్ ఆబ్జెక్ట్ అనేది చైల్డ్, ఓకే? అసెట్ అనేది పేరెంట్. అర్థమవుతుందా? స్కీమా బిల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఆ డయాగ్రామ్స్ కనిపిస్తాయి. చూడలేదు ఇది అయితే, చూస్తా. మాస్టర్ డీటెయిల్కి వెళ్దాం. సో ఎట్ మ్యాక్స్ 40 లుకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం ఒక ఆబ్జెక్ట్ కి, గుర్తుపెట్టుకోండి నంబర్. మేబీ సేల్స్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎట్ మ్యాక్స్ 40 లుకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ పైన. అర్థమైందా? సో కమ్ టు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే టైట్లీ కపుల్డ్. లుకప్ అంటేనేమో లూజ్లీ కపుల్డ్, ఇది టైట్లీ కపుల్డ్. టైట్లీ కపుల్డ్ అని ఎందుకంటాము? ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ ఇక్కడ. ఓకే ఓకే ఇక్కడ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ పేరెంట్. పేరెంట్ లేకుండా చైల్డ్ అనేది సస్టైన్ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఓనర్షిప్ ఎట్లా ఉంటది? చైల్డ్ ఓనర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే పేరెంట్ ఓనర్ పైన డిపెండ్ అవుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ శివ ఈజ్ ఏ యూజర్ ఉన్నాడు సేల్స్ ఫోర్స్ లో. ఆ శివకి అకౌంట్ అండ్ కాంటాక్ట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఉన్నాయి. అకౌంట్ పేరెంట్, చైల్డ్ అనేది కాంటాక్ట్. సో శివకు అకౌంట్ పైన యాక్సెస్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా కాంటాక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు. సో నువ్వు ఒక యూజర్వి సేల్స్ ఫోర్స్ లో. ఓకే. అకౌంట్ అండ్ కాంటాక్ట్ మీకు డయాగ్రామ్ చేసి, సో ఇక్కడ రూమ్ అండ్ ఈవెంట్ అనేవి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఉన్నాయి, రెండు ఆబ్జెక్ట్స్. ఓకే, రూమ్ ఈజ్ అ పేరెంట్ అండ్ ఈవెంట్ ఈజ్ అ చైల్డ్. నీకు రూమ్ ఆబ్జెక్ట్ కి యాక్సెస్ ఉంటే ఓకే, ఆటోమేటిక్ గా ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ కి యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ చైల్డ్. దిస్ యాక్సెస్ ఈస్ డిపెండెంట్ ఆన్ పేరెంట్ ఆబ్జెక్ట్. పేరెంట్ కి యాక్సెస్ ఉంటే చైల్డ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? అది మనం లుకప్ కేసులో ఏముంటది? అది ఇండిపెండెంట్ కాబట్టి లుకప్ ఓనర్షిప్ అనేది పేరెంట్ పైన డిపెండెంట్ కాదు. ఈ కేసులో పేరెంట్ పైన డిపెండ్ అవుతుంది ఓనర్షిప్. అర్థమైందా? ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. రియల్ టైమ్ లో మనకు ఈ యాక్సెస్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ మనకు స్ట్రైక్ అయితేనే మనం వెళ్ళి చూడగలుగుతాం. ఓకేనా? సెక్యూరిటీ, పేరెంట్ షేరింగ్ రూల్ పర్మిషన్స్ క్యాస్కేడ్ డౌన్ టు ద అంటే షేరింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అఖిల్ షేరింగ్ రూల్స్ చేసి ఇచ్చిండు అంటే ఒక్కొక్క నాలెడ్జ్ ఆర్టికల్ ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ చేయడానికి. ఓకేనా? నాలెడ్జ్ కి డిపెండెంట్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, ఆ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ కూడా ఆ యూజర్స్ చూడగలుగుతారు. షేరింగ్ రూల్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఉన్నాయంటే దాని చైల్డ్ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ కూడా చూడగలుగుతారు వాళ్ళు. అర్థమైందా ఇన్ దిస్ కేసులో?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరింగ్ రూల్ యూజ్ చేసి నీకు రూమ్ కి యాక్సెస్ ఇచ్చిన, రూమ్ రికార్డ్స్ కి యాక్సెస్ ఇచ్చిన, ఓకేనా? ఆ యూజర్ కి ఈవెంట్ రికార్డ్స్ కూడా యాక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, సేమ్ ఓనర్షిప్ లెక్కనే. షేరింగ్ రూల్స్ పర్మిషన్స్ పేరెంట్ కి ఇస్తే చాలు ఆటోమేటిక్ గా చైల్డ్ వచ్చేస్తాయి నీకు, ఓకేనా? సో ఇక్కడ డిలీషన్ బిహేవియర్ ఎట్లా ఉంటది అని అంటే, డిలీటింగ్ ద మాస్టర్ పేరెంట్ డీటెయిల్స్, ఓకే, విల్ ఆటోమేటికల్లీ డిలీట్ ద చైల్డ్ రికార్డ్స్. అక్కడ ఏమైతుంది లుకప్ లో ఏమైతుంది, మనం పేరెంట్ అనేది అట్నే ఉంటది. నేను చెప్పేది లుకప్ లో ఏమైతుంది, డిలీట్ చేస్తే పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే అలాగే ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కాదు, కంప్లీట్ చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసినాం మనము, ఒక ఇన్సూరర్ రికార్డ్స్ కి ఇది ఇన్సూరెన్స్ కాంటాక్ట్ రికార్డ్స్ కి డాక్యుమెంట్ రికార్డ్స్ లింక్ చేసినాం కదా, డాక్యుమెంట్ రికార్డ్స్ ఇంకా చైల్డ్ కాంటాక్ట్ రికార్డ్ అనేది మనకు పేరెంట్. సో కాంటాక్ట్ రికార్డ్ డిలీట్ చేస్తే దానికి రిలేట్ అయి ఉన్న డాక్యుమెంట్ రికార్డ్స్ కూడా ఎగిరిపోతాయి, ఓకేనా? కమింగ్ టు రూల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్. సో అగ్రిగేట్ చైల్డ్ డేటా అనేది ఇక్కడ పేరెంట్ పైన డిస్ప్లే చేయొచ్చు, ఓకేనా? అది ఏమేమి సపోర్ట్ చేస్తుంది, అగ్రిగేట్ డేటా సమ్ సపోర్ట్ చేస్తుంది, కౌంట్ సపోర్ట్ చేస్తుంది, మినిమం మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినాం కదా, డాక్టర్ అండ్ పేషెంట్ చూసాము, అది మీరు సమ్ చూశారు. అండ్ కౌంట్ అంటే ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఓకే, అది కౌంట్ అవుతుంది. మినిమం అంటే ఏంటి, సమ్ మీరు చేశారా. మినిమం మ్యాక్సిమం అంటే ఏంటి, మినిమం ఆఫ్ కన్సల్టెంట్ ఫీ, మ్యాక్సిమం కన్సల్టెంట్ ఫీ. ఏ పేషెంట్ దగ్గర మ్యాక్సిమం ఎంత పేషెంట్స్ వస్తున్నారు. సో రీపేరెంటింగ్ ఎట్లా ఉంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరెంట్ తీసేసి ఇంకొక పేరెంట్ ని పెట్టాలంటే సినారియో ఎట్లుంటది, ఓకేనా? చైల్డ్ రికార్డ్స్ కెనాట్ బి రీలింక్డ్ టు ద అనదర్ పేరెంట్ వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్. గుర్తుంచుకోండి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లా రీపేరెంటింగ్ సాధ్యం కాదు, ఓకేనా? మరి ఆప్షన్ ఎందుకు ఇచ్చిండన్నాడా ఎక్కడ, మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసేటప్పుడు రీపేరెంటింగ్ అని? అది ఎక్స్ప్లిసిట్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే తప్పితే, అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ అలౌడ్ అన్నాడు ఇక్కడ, చూడు, అర్థమైందా? క్రియేట్ చేసేటప్పుడే రీపేరెంటింగ్ సెలెక్ట్ చేసుకుంటేనే అది తర్వాత చేయొచ్చు, లేకపోతే సాధ్యం కాదు. ఓకే, అదే ఓకే అన్న. సో మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ అనేది ఆల్వేస్ రిక్వైర్డ్ ఆన్ దట్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్షిప్స్ ఫీల్డ్స్ అనేవి చైల్డ్ ఆబ్జెక్ట్స్ పైనే ఉంటాయి, అర్థమైందా? మళ్ళీ రేపు అడుగుతా నెక్స్ట్ సెషన్ లో ఈ అన్ని పాయింట్స్ అడుగుతా నేను, ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్వరీస్ రాయాలన్నా, ఓకే, ఫ్లోస్ బిల్డప్ చేయాలన్నా కూడా, మనం డేటా తెచ్చుకోవాలంటే ఈ రిలేషన్షిప్స్ కంపల్సరీ మనకు ఇంపార్టెంట్. అన్న రిలేషన్షిప్స్ అన్ని చైల్డ్ లోనే చేస్తామంటున్నారు కదా, రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది చైల్డ్ లోనే ఉంటది. రోల్ అప్ కూడా రిలేషన్షిప్ ఫీల్డేనా? రోల్ అప్ సమ్మరీ అనేది రిలేషన్షిప్ మీద డిపెండ్ అయ్యి ఉంటది, కానీ రిలేషన్షిప్ ఫీల్డ్ కాదు. అదే, ఎందుకంటే రోల్ అప్ అనేది ఓన్లీ మాస్టర్ డీటెయిల్ దేనికైతే ఉంటుందో పేరెంట్ దాంట్లో మాత్రమే వస్తుంది కదా, పేరెంట్ లో ఉంటది. ఈ రూల్ ఆఫ్ సమ్మరీస్ దీన్ని అగ్రిగేటివ్ ఫీల్డ్స్ అంటాం మనం, అర్థమైందా? అగ్రిగేటివ్ ఫీల్డ్స్. అగ్రిగేట్ అంటే చైల్డ్స్ డేటా ఏదైతే ఉన్నదో అన్నిటి డేటాని కౌంట్ కానీ, సమ్ కానీ, మిన్ మ్యాక్స్ అన్ని డేటా కంపారిజన్ లేదా క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. చైల్డ్ రికార్డ్స్ వాల్యూస్ ఏవైతే అవి క్యాలిక్యులేట్ చేసేసి పేరెంట్ పైన డిస్ప్లే చేస్తారు. ఇది సింపుల్ వే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చైల్డ్ పైన రిలేషన్షిప్ ఫీల్డ్ ఉంటుంది, ఓకేనా? రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ అనేవి పేరెంట్ పైన ఉంటాయి.
అర్థమైంది కదా మనోజ్ అండ్ మనోజ్. అర్థమవుతుంది. అర్థమైందండి. ఓకే. బిహేవియర్ ఇంతకుముందు చెప్పిన కదా, మీకు గుర్తుంది కదా ఈ రిలేషన్షిప్, ఇది సింబల్. మీరు స్కీమా బిల్డర్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ దానికి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంది, ఏ దానికి లుకప్ ఉందో. ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కి సింబల్. ఇది రెడ్ ఎందుకు చూపిస్తుందో అంటే ఇది ఫీల్డ్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఓకే. ఓకే, Hmm. రెడ్ కలర్ లో ఎందుకు ఉంది, అది ఆ లుకప్ ది బ్లూ కలర్ లో ఎందుకు ఉంది అని అంటే ఇది రిక్వైర్డ్, అది నాన్ రిక్వైర్డ్ ఫీల్డ్. Hmm. అర్థమైంది కదా. బ్లూదేమో రూమ్ అనేది పేరెంట్, బ్లాక్ ది చైల్డ్. అండ్ ఈ ఫోర్క్ సింబల్ ఉందా, అది ఇట్ డొనేట్స్ ద చైల్డ్ రికార్డ్. ఓకే. ఓకేనా. Hmm. ఇది వస్తుంది కదా, ఇది హెడ్ అయితే ఏది ఉందో అది పేరెంట్ రికార్డ్ ని డినోట్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ ని ఏమంటాం మనము, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. డేటాబేస్ డిజైనింగ్ లో ఈ డయాగ్రామ్స్ వాడతారు. ఓకే, Hmm. కొన్ని టర్మ్స్ నేర్చుకోండి మీరు. డేటాబేస్ డిజైనింగ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నితీష్? మెకానికల్ అన్న, బీటెక్ మెకానికల్. ఓకే. నీది మన బీకామ్ లో గ్రాడ్యుయేషన్. ఓకే. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసినాము, వన్ టు మెనీ రిలేషన్షిప్స్ డిస్కస్ చేసినాం. ఓకే. ఓకేనా. లుకప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ వన్ టు మెనీ రిలేషన్షిప్. వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటే మనం ఎందుకు వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటున్నాము, పేరెంట్ మెనీ చైల్డ్. ఒక పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్స్ కనెక్ట్ కావచ్చు. ఓకేనా, అందుకని మనం వన్ టు మెనీ అంటున్నాం. ఓకే. అర్థమవుతుందా. సేల్స్ ఫోర్స్ లో వన్ టు మెనీ ఉన్నాయి, మెనీ టు వన్ ఉన్నాయి. దాన్నే రివర్స్ లో తిప్పేస్తే మెనీ టు వన్, వన్ టు మెనీ. ఓకేనా. అవి మనం లుకప్ ఎగ్జిస్టింగ్ లుకప్ మాస్టర్ డీటెయిల్ తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ మెనీ టు మెనీ ఎట్లా క్రియేట్ చేయాలి, అది సేల్స్ ఫోర్స్ సపోర్ట్ చేయదు. ఎట్లా క్రియేట్ చేయాలి, సో సేల్స్ ఫోర్స్ వాడు ఒక ఐడియా తీసుకున్నాడు, రెండు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ యూజ్ చేసింది. అర్థమైందా. సో ఈ రెండు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ యూజ్ చేసి ఏం చేసిండు అంటే వాడు మెనీ టు మెనీ రిలేషన్షిప్ తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయి నువ్వు, ఫోర్క్ బొమ్మ కనిపెట్టాను, కొంచెం జూమ్ చేయరా. ఈ కాల్లో మేము చేయొచ్చేమో చూస్తాం. మాకైతుంది, మేము చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చైల్డ్ సెషన్ స్పీకర్, చైల్డ్ సెషన్ పేరెంట్, స్పీకర్ పేరెంట్, మళ్ళా 2 పేరెంట్స్ 1 చైల్డ్ అని పెట్టుకున్నాడా. అంతే. ఈ బొమ్మ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, క్లియర్ ఒకటి చెప్పండి నాకు. ఆబ్జెక్ట్ మెయిన్ ఇవి. టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని దానికి నాకేమర్థమవుతుందంటే ఏమంటారు, పక్కన స్కీమా అది ఉంది, IRD డయాగ్రామ్. ఆ సెషన్ స్పీకర్ అనేది చైల్డ్ లా కన్సిడర్ చేసుకొని ఆ చైల్డ్ ని స్పీకర్ కి సెషన్ కి రెండిటికి ఆ 2 పేరెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెండిటికి ఇదే చైల్డ్. సో సెషన్ కి కూడా స్పీకర్ కి సెషన్ చైల్డ్, సెషన్ కి మళ్ళా సెషన్ స్పీకర్ చైల్డ్. ఒక నిమిషం రిక్వైర్డ్ కూడా లేదు, ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ పెట్టిండు. సెషన్ స్పీకర్ కి సెషన్ కి మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసిండు, స్పీకర్ కి సెషన్ స్పీకర్ కి మాస్టర్ డీటెయిల్ పెట్టిండు.
మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ దేని మీద ఉన్నాయి చూడండి దాంట్లో, ఇంకా అర్థమైపోతుంది. అదే అంటున్నా ఇక్కడ లైన్ ప్రకారం అయితే సో ఇక్కడ ఏంటిదంటే 3 ఆబ్జెక్ట్స్ మన సినారియోలోకి వస్తాయి. నీకు తెలుసు నితీష్, ఇది అందుకని అడిగిన నేను. అదే జంక్షన్ ఆబ్జెక్ట్ జంక్షన్ ఆబ్జెక్ట్. సో జంక్షన్ ఆబ్జెక్ట్ పైన జంక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మెనీ టు మెనీ క్రియేట్ చేస్తాం ఇక్కడ చూడండి. Salesforce doesn't report, so they implemented using junction object. So in this case ఏంటిదంటే master detail relationship will comes into picture. Okay, this one object link with the multiple records in another object, first vice versa. నిన్న మీరు ఇచ్చిన సినారియో కూడా వాడొచ్చు కదా అన్న? వాడొచ్చు. డాక్టర్ పేషెంట్ కి సినారియోస్ ఎట్లా ఉంటాయనంటే చూడు ఇక్కడ, పేషెంట్స్ అండ్ డాక్టర్స్ వయా అపాయింట్మెంట్స్ అనే జంక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని పేషెంట్స్ అండ్ డాక్టర్ ని మనం మెనీ టు మెనీ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? స్టూడెంట్స్ అండ్ కోర్సెస్ ఎన్రోల్మెంట్ జంక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఎంప్లాయీస్ ట్రైనింగ్ మాడ్యూల్స్ వయా అసైన్మెంట్. ఒక అసైన్మెంట్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో అసైన్మెంట్ అనేది ట్రైనింగ్ మాడ్యూల్స్, డిఫరెంట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. జావా ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి, పైథాన్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి, సేల్స్ఫోర్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అండ్ స్టూడెంట్ డేటా మొత్తం అసైన్మెంట్ లో ఉంటది కదా. ఐ మీన్ లైక్ ఈ జంక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ 2 ఆబ్జెక్ట్స్ ది డేటా స్టోరింగ్ అక్కడ అనుకోవచ్చా? జంక్షన్ ఆబ్జెక్ట్ దీని లింక్ ఎంప్లాయీస్ లింక్ వచ్చేసి అసైన్మెంట్ లో ఉంటది, అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ లింక్ వచ్చి అసైన్మెంట్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జంక్షన్ ఆబ్జెక్ట్ మీరు చూస్తే ఇది జంక్షన్ ఆబ్జెక్ట్. అదే స్క్రీన్ కనిపిస్తున్నా నాకైతే. ఇక్కడ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి చూడు. సెషన్ స్పీకర్ అనేది జంక్షన్ ఆబ్జెక్ట్, స్పీకర్ మాస్టర్ డీటెయిల్. ఓకే, ఇక 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సెషన్ కుంది, స్పీకర్ కుంది. అర్థమైంది కదా? సెషన్ స్పీకర్ అనేది జంక్షన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని ఒక సెషన్ కి మెనీ స్పీకర్స్ ఉండొచ్చు. ఓకేనా? అండ్ డిఫరెంట్ సెషన్స్ కి డిఫరెంట్ స్పీకర్స్ ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు జావా సెషన్ ఉంటుంది, పైథాన్ సెషన్ ఉంటుంది. స్పీకర్ డిఫరెంట్ సెషన్స్ కి డిఫరెంట్ స్పీకర్ ఉంటాడు. ఆ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెషన్స్ కి డిఫరెంట్ స్పీకర్ కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీకర్, ఓకేనా, ఒక స్పీకర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 PM సెషన్ అనుకోండి. 1 PM శివ సెషన్ స్పీకర్ అనుకోండి. సో ఈ 3 కలిపి మనకు ఒక రికార్డ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అట్లే ఈ సెషన్ స్పీకర్ ఉంటది కదా, ఒక స్పీకర్ డిఫరెంట్ సెషన్ లో చెప్పొచ్చు. ఒక స్పీకర్ డిఫరెంట్ సెషన్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ సెషన్ స్పీకర్ అనేది ఉంది కదా, మీకు అర్థం క్లమ్జీ అవుతున్నట్టుంది అన్నా. నా దగ్గర ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఉందన్నా, చెప్పు. నిన్న మీరు డాక్టర్ పేషెంట్ అనుకున్నది డాక్టర్ పేషెంట్ ఇక్కడ ఉంది కదా, డిఫరెంట్ అపాయింట్మెంట్స్, డిఫరెంట్ డాక్టర్ కనెక్ట్ అవుతాడు, డిఫరెంట్ పేషెంట్స్ పేషెంట్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర కన్సల్టింగ్ చేసుకుంటారు వయా అపాయింట్మెంట్స్ అనేది మిడిల్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ జంక్షన్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? ఓకే, ఈ అపాయింట్మెంట్స్ త్రూ ఒక పేషెంట్ మోర్ దెన్ 1 డాక్టర్స్ ని కన్సల్ట్ చేయొచ్చు. ఓకేనా? ఒక డాక్టరు మోర్ దెన్ 1 పేషెంట్స్ ని ట్రీట్ చేయొచ్చు. అదే అపాయింట్మెంట్ త్రూ. ఓకేనా? ఒక పేషెంట్ ఎంతమంది డాక్టర్ని కలవచ్చు, ఆ డాక్టర్ కింద ఎంతమంది పేషెంట్స్ అయినా ఉండొచ్చు. అట్లా.
సో దీంట్లో బిహేవియర్ ఎట్లుంటది, క్యారెక్టరిస్టిక్స్ ఎట్లుంటాయి చూద్దాం. సో ఇట్ ఈస్ టైట్లీ కపుల్డ్ అని ఎందుకు అంటున్నాం మనము? బికాస్ ఇట్ యూజెస్ ద మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్. అర్థమైందా? ఎండి అంటేనే టైటిల్ కపుల్డ్ కాబట్టి మనం ఎట్లా ఎండి వాడుతున్నాం. సో జంక్షన్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్ స్పెషల్లీ టు హోల్డ్ ద రిలేషన్షిప్స్ హోల్డ్ చేయడానికి కస్టమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకేనా? ఈ సెషన్ స్పీకర్ లో మీరు గమనిస్తే ఈఆర్డి డయాగ్రామ్ లో అది సెషన్ అనే మాస్టర్ డీటెయిల్ ఉంది, స్పీకర్ అనే మాస్టర్ డీటెయిల్ కూడా ఉంది. ఓకేనా? రెండు ఆబ్జెక్ట్స్ కి రెండు మాస్టర్ జంక్షన్ ఆబ్జెక్ట్ సెషన్ స్పీకర్ లో ఉన్నాయి. అది జంక్షన్ ఆబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, ఓనర్షిప్ అండ్ సెక్యూరిటీ. సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద మాస్టర్ డీటెయిల్ లింక్స్. ఓకే, పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ యాక్సెస్ చైల్డ్ కూడా వస్తుంది. ఓకేనా? యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద మాస్టర్ డీటెయిల్. ఓకే, సేమ్ ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి మాస్టర్ డీటెయిల్ ఉన్నట్లే ఉంటాయి సేమ్. బట్ ఇక్కడ ఏంటిదంటే రెండు ఉంటాయి. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం మూడు రిలేషన్షిప్స్ ని. కప్లింగ్ ఎట్లా ఉంటది? ఇది లూజ్ ఉంటది, లుకప్, ఇవి రెండు టైట్లీ కపుల్. ఓనర్షిప్ ఎట్లా ఉంటాయి? ఇది ఇండిపెండెంట్ లుకప్. మాస్టర్ డీటెయిల్ అండ్ మినిట్ జంక్షన్ ఆబ్జెక్ట్ వచ్చేసి మినిట్ మెనీ వచ్చేసి అవి ప్యూర్లీ ఇన్హెరిట్స్ ద పేరెంట్ యాక్సెస్. ఓకే, సేమ్ ఆ రెండు మాస్టర్ డేటాలు ఉన్నాయి కాబట్టి జంక్షన్ ఆబ్జెక్ట్ అనేది మనకి చైల్డ్ అనుకోవచ్చు. ఇక్కడ మన జంక్షన్ ఆబ్జెక్ట్ లో అగ్రిగేట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వయా జంక్షన్ ఆబ్జెక్ట్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఏ దానికైనా కూడా జంక్షన్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసి చైల్డ్ రికార్డ్స్ ని యాక్సెస్ చేయాలి ఇన్ మెనీ టు మెనీ రిలేషన్స్. ఓకే, సేమ్ అట్లే ఉంటాయి. మేము అక్కడ డిస్కస్ చేసుకున్నాయి, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కన్వర్షన్స్. ఇప్పుడు మనం మెయిన్ గా డిస్కస్ చేసేది ఏంటంటే మనము ఒక మాస్టర్ డీటెయిల్ ని లుకప్ లో కన్వర్ట్ చేయొచ్చు. లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్, ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది రియల్ టైమ్ లో. ఓకేనా? సో లుకప్ ని మాస్టర్ డీటెయిల్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? మ్యాండేటరీ అంటే పేరెంట్ మ్యాండేటరీ ఉండాలి. సో బిఫోర్ కన్వర్టింగ్ దిస్ lookup to master, you must have to check whether all the child records are having the parent records. అంటే ఆ లుకప్ లో వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది మెయిన్ గా మీకు ఎక్కడ వస్తుంది అంటే యూస్ కి ఏంటిది, మీరు డేటా ఒక శాండ్ బాక్స్ నుంచి ఇంకొక శాండ్ బాక్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, కొన్ని డేటాస్ మీరు వేరే సిస్టంలో నుంచి సేల్స్ ఫోర్స్ మైగ్రేట్ అవుతున్నప్పుడు కానీ అట్లాంటి సినారియోస్ లో మీకు ఇది యూస్కి వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఏంటిది, మీరు డేటా చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఆ ఫీల్డ్ ఎంప్టీ ఉందా లేదా. సో డేటా మీరు క్లీన్ చేసుకున్న తర్వాతనే లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్ గా కన్వర్ట్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఓనర్షిప్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ డిలీటింగ్ ఏ పేరెంట్ విల్ నౌ డిలీట్ ఆల్ ద చైల్డ్ రికార్డ్స్. మేజర్ బిహేవియరల్ చేంజ్ ఇది వస్తుంది. ఓకేనా? Deleting a parent will delete all child records. This is a major change. మాస్టర్ డీటెయిల్ లోకి కన్వర్ట్ అయితే లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్. అండ్ రోల్ అప్ సమ్మరీస్ వన్స్ కన్వర్టెడ్ యూ గెయిన్ ద రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్. రోల్ అప్ సమ్మరీస్ కూడా మనకు ఆప్షన్ వస్తుంది. అండ్ రీపేరెంటింగ్ రెస్ట్రిక్షన్స్, పేరెంట్ చైల్డ్ రికార్డ్స్ మే లూజ్ ద రీపేరెంటింగ్ ఆప్షన్స్. ఓకేనా?
మాస్టర్ డీటెయిల్లో కన్వర్ట్ చేస్తే రీపేరెంటింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే తప్పితే రావు. ఓకే, ఆటోమేషన్ ఇంపాక్ట్స్ ఏమేమి ఇంపాక్ట్ అవుతాయి? వర్క్ ఫ్లోస్, ట్రిగ్గర్స్, ఫ్లోస్ మే బిహేవ్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ ద న్యూ డిపెండెన్సీ మోడల్. ఓకే, ఇది లుకప్ నుంచి మాస్టర్ పోతే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఓకేనా, మీరు చెప్పంటారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. సో లుకప్ నుంచి మాస్టర్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమేమి ఇంపాక్ట్ అవుతుంది ఉన్న ప్రాజెక్ట్ లో అని చెప్పేసి. అర్థమవుతుందా మనోజ్? సో అట్లాంటి సినారియోస్ లో మీకు ఈ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ ని లుకప్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మనకు మెయిన్ మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మెయిన్ హర్డిల్ ఏంటిది? ఒకసారి థింక్ చేసి చెప్పండి. మేము ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్. ఏంటండి? మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకు మెయిన్ హర్డిల్ ఏంటిది అంటున్నా? రిక్వైర్డ్ ఫీల్డ్. రిక్వైర్డ్ ఫీల్డ్ కాదు. రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ నుంచి నాన్ రిక్వైర్డ్ చేస్తున్నాం, అదేముంది? లేదు, ఇప్పుడు చెప్పేది చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవుతుంది. రీపేరెంటింగ్ ఆప్షన్ వస్తుంది కదా, ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతుంది కదా. మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ లోకి వస్తున్నాం మనం ఇప్పుడు. నువ్వు లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్ పోతే అది ఆ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ డిలీట్ చేస్తే మొత్తం పేరెంట్ వస్తుంది. లుకప్ వచ్చేసరికి అది స్టిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ పేరెంట్ డిలీట్ అవుతుంది కదా లుకప్ లో ఉన్నప్పుడు. అది కూడా కాదా? పేరెంట్ డిలీట్ అవుతుంది, నీకు ఇష్యూస్ అయితే రావు కదా. నేను హర్డిల్ అడుగుతున్నా చేంజ్ చేయడానికి. ఏం హర్డిల్ ఉంటుంది దానికి దీనికి చేంజ్ చేయండి. సో రోల్ అప్ సమ్మరీస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా పైన. అగ్రిగేటివ్ అది మాస్టర్ సపోర్ట్ చేయవు రాదు. ఓకే, అది మెయిన్ హర్డిల్. అవి వర్కింగ్ స్టాప్ చేస్తాయి. ఓకేనా, అది మెయిన్. పేరెంట్ డిలీట్ చేస్తే అండ్ చైల్డ్ రికార్డ్స్ డిలీట్ కావు. ఇది ఎక్కడెక్కడ మనకు ఇంపాక్ట్ అయితే అంటే అప్రూవల్ ప్రాసెసెస్ లా, ఫ్లోస్ లా, ట్రిగ్గర్స్ లా, మాస్టర్ డీటెయిల్ డిపెండెన్సీస్ ఉన్న దగ్గర సో వీ హ్యావ్ టు రీడిజైన్. అక్కడ ఇంపాక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా మీకు ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందో ఏమవుతుందో. అండ్ సెల్ఫ్ రిలేషన్షిప్. సెల్ఫ్ రిలేషన్షిప్ విన్నారా ఎప్పుడన్నా? వినలేరా? అంటే ఈ టైం ఇప్పటి వరకు అయితే వినలేదు. రిలేషన్షిప్ లో ఇది ఒక ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ రిలేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ కేర్ సిస్టమ్ లోనే తీసుకోండి. ఓకేనా, ఒక అకౌంట్ ఉంటుంది. ఓకేనా, అకౌంట్ లో ఒక ఫ్యామిలీ అకౌంట్ ఉంటుంది హాస్పిటల్ కి లింక్ అయ్యి. అండ్ అకౌంట్ హెడ్ రికార్డ్ ఏదైతే ఉందో ఆయనకు ఒక సపరేట్, అంటే ఆయన పర్సనల్ గా ఒక రికార్డ్ ఉంటుంది, అకౌంట్ రికార్డు. అండ్ ఫ్యామిలీకి మొత్తానికి కలిపి ఆయన పేరు మీద, ఆయన అకౌంట్ పేరు మీద ఒక రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు 2 అకౌంట్ రికార్డ్స్ వస్తాయి కదా ఈయనకి. అర్థమైందా? ఈ కేసులో ఏంటంటే అకౌంట్ అనేది సెల్ఫ్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట ఈ కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హాస్పిటల్ పేరెంట్ అకౌంట్ ఉంది కదా, సబ్సిడరీ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హోండా ఉందబ్బా, హోండా ఉంది. హోండాకి సబ్సిడరీగా కొన్ని ఉంటాయి, హోండా ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు హోండా కార్స్ తయారు చేస్తుంది, హోండా బైక్స్ తయారు చేస్తుంది. ఓకేనా, బైక్స్ అకౌంట్ అండ్ కార్స్ అకౌంట్ 2 అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, అవి 2 మళ్ళీ అకౌంట్ కి లింక్ అవుతాయి, హోండా అకౌంట్ కి లింక్ అవుతాయి. సబ్సిడరీ పార్ట్ సెల్ఫ్ రిలేషన్ అన్నమాట, అంతే. అప్పుడు ఒక పేరెంట్ అకౌంట్ అని అనుకుంటాం. పేరెంట్ అకౌంట్ అండ్
చైల్డ్ అకౌంట్. మిగతా అన్ని దాని కింద వచ్చే బ్రాంచెస్, దాని బ్రాండ్స్ అవన్నీ చైల్డ్ అనుకుని దానికి లింకప్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కస్టమర్ ఉంటాడు. ఒక అమెజాన్ కస్టమర్ కి ఒక ప్రైమ్ అకౌంట్ ఉంటది, నార్మల్ అకౌంట్ ఉంటది. బట్ డీటెయిల్స్ మాత్రం సేమ్ ఉంటది. అవన్నీ ఒక అకౌంట్ కి లింక్ అవుతాయి. అర్థమవుతుందా? 2 అకౌంట్లు ఒకటే అకౌంట్ కి లింక్ అవుతాయి. అట్లా అన్నమాట. సెల్ఫ్ కి లింక్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? మీకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ క్యాంపెయిన్ తీసుకున్నాం. ఓకేనా? క్యాంపెయిన్ ఇట్ సెల్ఫ్ పేరెంట్ క్యాంపెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మెయిన్ క్యాంపెయిన్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తాం. కార్లు అమ్మడం, మారుతి సుజుకి వాడు మారుతి కార్స్ అమ్మడానికి ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేసాడు. ఓకేనా? మెయిన్ క్యాంపెయిన్. ఆ మెయిన్ క్యాంపెయిన్ వచ్చేసి డిఫరెంట్ క్యాంపెయిన్స్ గా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్స్ త్రూ, న్యూస్ పేపర్స్ త్రూ, అండ్ ఏంటిది టెంట్స్ వేసి బయట డిఫరెంట్ ప్లేసెస్ లో క్యాంపెయిన్ చేస్తారు. ఇవన్నీ సబ్సిడరీ అకౌంట్స్ అనమాట, సబ్సిడరీ క్యాంపెయిన్స్ అనమాట. మెయిన్ క్యాంపెయిన్ రికార్డ్కి వచ్చేసి ఇవన్నీ రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అట్లాంటి కేసులో ఏంటిది అని అంటే, ఈ చైల్డ్ క్యాంపెయిన్ డేటా ఏదైతే ఉందో మనము ఈ క్యాంపెయిన్ రికార్డ్ డేటాలో యూజ్ చేయడానికి, లేకపోతే ఈ క్యాంపెయిన్ రికార్డ్ డేటా యూజ్ చేసి ఈ చైల్డ్ క్యాంపెయిన్షిప్ డీటెయిల్స్ కానీ, అమౌంట్ కానీ, ఎంతైతే ఎక్స్పెండిచర్ అయ్యిందో అవన్నీ పేరెంట్ క్యాంపెయిన్ డీటెయిల్స్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ ఉంటుంది మనకు. అర్థమైందా కాలేదా? అయింది. లాస్ట్ పాయింట్ కొంచెం కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేరెంట్ అండ్ డాక్టర్స్ అనుకో. అర్థమైందా? పేరెంట్ అండ్ డాక్టర్స్ అయినప్పుడు మన డాక్టర్స్ దగ్గర కన్సల్టేషన్ ఫీ తీసుకున్నావా? కన్సల్టేషన్ ఫీ మొత్తం గ్యాదర్ చేసి పేషెంట్ దగ్గర అవన్నీ అగ్రిగేటివ్ రూల్ ఆఫ్ సమ్మరీలో గ్యాదర్ చేస్తావా? అట్లనే ఒక మెయిన్ క్యాంపెయిన్ రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్యాంపెయిన్ రికార్డ్ కింద డిఫరెంట్ సబ్సిడరీ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ కి ఒక క్యాంపెయిన్ రికార్డ్ ఉంటది. ఓకేనా? డిస్ట్రిక్ట్ లలో డిఫరెంట్ దాని ఆ క్యాంపెయిన్ రికార్డ్ లో డిఫరెంట్ టీమ్స్ వెళ్ళి క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాయి. ఓకేనా? ఆ టీమ్ చేసిన క్యాంపెయిన్స్ డేటా మొత్తము మెయిన్ పేరెంట్ రికార్డ్ లో గ్యాదర్ చేసుకోవడానికి మెయిన్ క్యాంపెయిన్ రికార్డ్, చైల్డ్ క్యాంపెయిన్ రికార్డ్స్. అర్థమైందా? అట్లా అర్థమైందిగా మనోజ్? అర్థమైందా? ఇది అర్థమైందా కాలేదా? సెల్ఫ్ రిలేషన్షిప్ ఈజ్ అ రిలేషన్షిప్. లుక్అప్ రిలేషన్షిప్ మెయిన్ లుక్అప్ ఉంటుంది ఇక్కడ మ్యాటర్. ఓకేనా? వేర్ అన్ ఆబ్జెక్ట్ రిలేట్స్ టు ఇట్ సెల్ఫ్. ఓకే? ఇట్ సెల్ఫ్ దానంతకు అదే రిలేట్ అయ్యి ఉంటుంది. సో ఇట్ అలౌస్ రికార్డ్స్ ఆఫ్ ద సేమ్ ఆబ్జెక్ట్ టు బి లింక్డ్ టుగెదర్, క్రియేటింగ్ ఎన్ హైరార్కీ ఆఫ్ చైన్ విత్ ఇన్ దట్ సింగిల్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? హైరార్కీ ఆఫ్ చైన్ అంటే ఒక స్టేట్ కి సంబంధించిన క్యాంపెయిన్ డీటెయిల్స్ అండ్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన క్యాంపెయిన్ డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవడానికి మెయిన్ క్యాంపెయిన్ డీటెయిల్ రికార్డ్ లో. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సెల్ఫ్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? కప్లింగ్ వచ్చేసరికి లూజ్లీ కపుల్డ్. ఆబ్జెక్ట్ స్కోప్ వచ్చేసి ఒకటే ఆబ్జెక్ట్ మనం ఇన్వాల్వ్ చేస్తాం. అకౌంట్ టు అకౌంట్, క్యాంపెయిన్స్ టు క్యాంపెయిన్, పేషెంట్స్ టు పేషెంట్, కాంటాక్ట్ టు కాంటాక్ట్. ఫీల్డ్ టైప్ వచ్చేసరికి మనం ఏం వాడతాం? లుక్అప్ వాడతాం. ఓనర్షిప్ అండ్ సెక్యూరిటీ సేమ్ యాజ్ లుక్అప్ రిలేషన్. డస్ నాట్ ఇన్హెరిట్ పేరెంట్స్. సేమ్ లుక్అప్ లానే ఉంది. సేమ్ లుక్అప్. బట్ జంక్షన్ ఆబ్జెక్ట్ మీరు మెనీ టు మెనీకి వెళ్ళినా అనుకోండి, అక్కడ మాస్టర్ డీటెయిల్ ఉంటుంది కదా, మాస్టర్ డీటెయిల్ బిహేవియర్ అంతా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ బిహేవియర్ అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే? అర్థమైంది కదా? ఈఆర్డి డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. క్యాంపెయిన్ టు పేరెంట్ క్యాంపెయిన్.
ఓకే, అర్థమైందా? ఓవర్వెల్మింగ్ అయిపోతుందా? అర్థమైంది. అర్థమైందా? ఉమ్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. సో ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, అండ్ థర్డ్ పార్టీలో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, మన సేల్స్ ఫోర్స్ లో కాకుండా ఓకే, వేరే శాండ్ బాక్స్ లో లేకపోతే వేరే సిస్టమ్ లో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అట్లాంటి ఆబ్జెక్ట్స్ కి లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్ వాడతాం. అర్థమైందా? అవును. సేమ్ లుకప్ రిలేషన్షిప్, బట్ వీఆర్ కనెక్టింగ్ టు ద ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. డిఫరెంట్ శాండ్ బాక్స్. డిఫరెంట్ శాండ్ బాక్స్ అంటే సేమ్ సిస్టమ్ కాదు, అదర్ సిస్టమ్. అర్థమైంది కదా? సేమ్ అన్ని అవే ఉంటాయి, అంటే క్యారెక్టరిస్టిక్స్, బిహేవియర్, యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ లింక్ టు ఎక్స్టర్నల్ ఇన్సూరెన్స్ పాలసీ, ఓకేనా? ఒక పేషెంట్ రికార్డ్ ని ఎక్స్టర్నల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ తోని లింక్ చేయాలి, ఈఆర్పి సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ ఫోర్స్ లో ఉంది పేషెంట్, అండ్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఈఆర్పి సిస్టమ్ లో ఉంది, లేకపోతే శాప్ సిస్టమ్ లో ఉంది. అట్లాంటి ఆబ్జెక్ట్ ని ఈ సేల్స్ ఫోర్స్ లో పేషెంట్ రికార్డ్ తోని లింక్ చేయాలి. అట్లాంటప్పుడు ఏం వాడతాం? ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ వాడతాం. ఓకే, అర్థమైందా? అంటే డిఫరెంట్ సిస్టమ్ అన్నమాట, నాట్ సేల్స్ ఫోర్స్. అర్థమైంది కదా? ఓకే, ఓకే, డన్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేద్దామా దీనిపైన? చేద్దాం. నేను చేయాలా, మీరే చేస్తారా? నాకు ఒక్క డౌట్ ఉందన్న, అది క్లియర్ చేసుకుంటా. దీని మీదనే చేసిన నేను. సరే, దీంట్లో దొరికింది. మీకు ఈ రిలేషన్షిప్స్ టాపిక్స్ అయిపోతే అండ్ సెక్యూరిటీ మోడల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్న కస్టమర్ డేటా అండ్ డాక్యుమెంట్ అని చెప్పి 2 ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నా నేను. ఓకే, డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమంటారు, చైల్డ్ లేదు రాసిన డాక్యుమెంట్స్ చైల్డ్ పెట్టుకున్నా, కస్టమర్ డేటా ఏమో పేరెంట్. సో ఏం చేసిన డాక్యుమెంట్స్ లో క్రియేట్ చేసిన, ఇవి ఇన్సూరర్ అవ్వాలన్నా లేదా అవన్నీ కొన్ని ట్రై చేసిన. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను న్యూ వన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కస్టమర్ డేటా ఇక్కడ ఏదైతే వస్తుందో అవి నేను క్రియేట్ చేసిన కస్టమర్ డేటా. ఇంతవరకు ఫైన్, బానే ఉంది. కానీ ఇప్పుడు కస్టమర్ డేటాకు వచ్చి ఇక్కడ న్యూ చేస్తే కస్టమర్ డేటా నేను ఏదో లాజిక్ ఉన్నది, అడుగుదాం అనుకున్నా, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. అంటే ఒక దగ్గర నుంచే క్రియేట్ అవుతున్నది అన్న. సపోజ్ అపర్ణ, నితీష్, మనోజ్ ఏవైతే ఉన్నాయో దీనిలో డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయో సో చూద్దాం. న్యూ కావట్లేదు. మన కస్టమర్ డేటాకి ఇన్సూరర్కి ఇచ్చిందా? నిమిషం. అంటే ఒకసారి న్యూ క్రియేట్ చేస్తుంటే నేను ఏమనుకున్నా అంటే ఇన్సూరర్ నేమ్, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇన్సూరర్ నేమ్ అని చెప్పి క్రియేట్ అవుతుంది కదా.
ఇన్సూరర్ నేమ్ వచ్చేసి మళ్ళీ నాకు తెలిసి కస్టమర్ డేటానే కదా, రిలేటెడ్ ఇది కాదు, దీనిలోకి వెళ్ళి రిలేటెడ్ ఏంటి క్రియేట్ చేసిన కదా నేను, ఎందుకు లేవు వెళ్ళేసి ఏదో సో 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి. ఓకే 3 ఆబ్జెక్ట్స్ పేషెంట్, డాక్టర్ అండ్ అసైన్మెంట్స్. పేషెంట్, డాక్టర్, అసైన్మెంట్స్ ఆల్రెడీ పేషెంట్, డాక్టర్ ఉన్నట్టున్నాయి. అవును. అసైన్మెంట్స్ ఒకటి క్రియేట్ చేయండి. చెప్తాను. లుకప్ చేశారు కదా, చేసాం. ఎండి లుకప్ ఆల్రెడీ ఇచ్చాం పేషెంట్ డాక్టర్. సో ఇప్పుడు జంక్షన్ ఆబ్జెక్ట్ చేయండి. సో అసైన్మెంట్ క్రియేట్ చేయండి. అసైన్మెంట్ పైన 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ కావాలి. ఓకే అర్థమైంది. అసైన్మెంట్ క్రియేట్ చేయండి. నాకు అంటే మీరు మాస్టర్ డీటెయిల్ లుకప్ చేసినందుకు నేను చెప్తున్నా, లేకపోతే ఇచ్చినాడు మీకే ఆన్సర్ అవుతుంది. చేయండి. అవును, ఇంకా నా డౌట్ ఆలోచిస్తున్నా. డౌట్ క్లియర్ అవుతుంది నేను ఇది చెప్పే అసైన్మెంట్ చేస్తే. అవునా, అంటే అది ఎట్లున్నదంటే ఒక చోట నేను ఈ క్రియేట్ చేస్తుంటే అది మళ్ళీ కొత్త మనోజ్ అని చెప్పి, నితీష్ అని చెప్పి న్యూ క్రియేట్ చేసుకుంటుంది. నేను ఉన్న వాళ్ళనే అసైన్ చేయడానికి ట్రై చేద్దామని అనుకున్నా. ఫర్ సపోజ్ డాక్టర్ ఇక్కడ దొరికేస్తాను నాకు తెలిసి. డాక్టర్ అఖిల్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ నేను న్యూ పేషెంట్ క్రియేట్ చేయొచ్చు. రిలేటెడ్ కానీ నేనేమనుకున్నా, ఆల్రెడీ నా దగ్గర కొందరు పేషెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ డేటాలో ఉన్నారు కదా. ఈయన దగ్గర అఖిల్ కి రానోళ్ళు కూడా ఉన్నారు. అదే పేషెంట్ రికార్డ్ ని నేను ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా? ఆ పేషెంట్ ని, ఏ పేషెంట్ అయితే ఆల్రెడీ శివాని డాక్టర్ దగ్గర కూడా వెళ్తున్నాడు, అపర్ణ లేదు కదా, ఆ పేషెంట్ లకి వెళ్ళి ఆ రిలేషన్షిప్ రికార్డ్, డాక్టర్ రిలేషన్షిప్ ఉంటాడు కదా, దాన్ని పేషెంట్ లకి వెళ్ళి ఇవ్వాలి కదా. పేషెంట్ లకి వెళ్ళి ఇవ్వాలి, ఎందుకంటే పేషెంట్ చైల్డ్ కదా. ఇదే అడుగుదాం అనుకున్నా. చైల్డ్ లోనే క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా, పేరెంట్ లో నుంచి ఇస్తే న్యూ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ లింక్ అప్ అవ్వట్లేదు అవి అని. పేషెంట్ లోనే చెయ్యాలి, ఐ మీన్ చైల్డ్ లోనే చెయ్యాలి. అయితే ఓకే, నౌ ఓకే. అసైన్మెంట్స్ క్రియేట్ చేయండి. అసైన్మెంట్స్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. ఓకే, స్కీమా బిల్డర్ ఇదా మీరు అన్నది? ఓకే ఓకే, చెక్ చేయలేదు ఇప్పుడు దాకా. స్కీమా బిల్డర్ నుంచి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అవునా, ట్రై చేద్దాం అయితే. అసైన్మెంట్స్ ఓకే. This object is used as. ఎట్లా అనిపిస్తుంది నితీష్? అంటే కంప్లీట్ గా ఇది టెక్నికల్ వర్డ్స్ వాడుతున్నట్లు అనిపిస్తుందా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది నేను చెప్తుంటే? బాగుందమ్మా, కాకపోతే ఒక్కటేసారి టూ మెనీ టర్మ్స్ అయిపోయినాయి. ఇది సేమ్ కొన్ని మొన్నటి క్లాస్ లో కూడా కవర్ అయింటే కొంచెం కొంచెం లోడ్ పడేది. ఈరోజు ఒకటేసారి అన్ని కొత్త కొత్త పదాలు విన్నట్టు అనిపించింది. అంటే తెలుసు కానీ మీరు ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా మీ కొలీగ్స్ డిస్కషన్ వింటుంటే, అంటే సీనియర్ డిస్కషన్ కానీ ఇట్లా ఉంటుంటే ఈ వర్డ్స్ ఎక్కడో విన్నాము అని వస్తుంది, గుర్తుకు రావాల. అదే ఇది బాగుంది, ఇట్లా బాగుంది కానీ కాకపోతే ఇదే అనిపించింది, ఈ కొంచెం ముందు క్లాసెస్ కూడా ఇట్లా ఏదైనా కవర్ ఏంటే బాగుండు ఏదైనా టాపిక్ కి అన్నట్టుగా.
అంటే ఇప్పుడు ఈరోజు ఏమేమి తెలిసిన మనకి ఈఆర్డి డయాగ్రాము, స్కీమా బిల్డర్ మా లీడ్ ఒకరోజు పని చేస్తుంటే లీడ్ కాదు డెవలపర్స్ లీడ్ తెలివాడే కదా కనెక్ట్ అయ్యి స్కీమా బిల్డర్ లో చేసిన అని చూపిస్తున్నాడు. సో స్కీమా బిల్డర్ది తెలిసింది. అలానే పేజ్ ఎడిట్ పేజ్ కూడా ఇంకొక డెవలపర్ ఈడ చెక్ చేస్తున్నా నాకు దొరకట్లే అని చూపించారు. ఓకే ఇక్కడ వెళ్ళి పేజ్ చూసుకుంటే డైరెక్ట్ గేర్ ఐకాన్ల కింద కనిపిస్తుంది. గేర్ ఐకాన్ అదే ఒక్కొక్కసారి మనకి కదా ఆడ చూస్తుంటే రిలేట్ చేసుకున్నా. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పాక ఇంకొంచెం దానికి రిలేట్ చేసుకున్నా. ఓకే ఈఆర్డి అంటే స్కీమా అక్కడ ఉంటది, అగ్రిగేట్ అంటే ఇది, అట్లా కొంచెం బాగుందన్న ఇట్లా కూడా. చాలా మంచి అర్థమైంది ఇప్పుడు చెప్పాలి. ప్రాక్టికల్ చేసినాక మళ్ళీ ఒకసారి ఇట్లా టర్మ్స్ డిస్కస్ చేసుకుంటే రేపు పొద్దున ఎవరైనా డిస్కస్ చేస్తుంటే రిఫ్లెక్ట్ అవుతాయి. used as junction object for patient and doctor అని రాసుకుంటారు డైరెక్ట్. పర్పస్ అదే కదా. రియల్ టైమ్ లో మీకు అన్ని వాడే ఇస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడిస్తాడు. డిస్క్రిప్షన్ ఇది పెట్టాలి, అది రిక్వైర్డ్ కాదా, సెన్సిటివ్ హెల్ప్ టెక్స్ట్ అన్ని వాడేస్తాడు. అసైన్మెంట్ నేమ్, డేటా టైప్ టెక్స్ట్, ఓకే అలౌ రిపోర్ట్స్, అలౌ ఆటో నెంబర్ పెట్టు, టెక్స్ట్ ఆటో నెంబర్ పెట్టు. ఆటో నంబరా? ఫీల్డ్ కవర్ అయిపోతుంది. డేటా టైపా? ఓకే ఆటో నెంబర్ పెట్టు. ఆటో నెంబర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకో. సేమ్ అక్కడ పక్కన ఉన్నది కాపీ పేస్ట్ చేసి ఎగ్జాంపుల్. నిన్న పెట్టినా, నిన్న నేను ఇది ట్రై చేసిన. ఏ క్యాపిటల్ ఇచ్చేటప్పుడు ఈ బ్రాకెట్స్ వేరే బ్రాకెట్స్ ఇచ్చి చేసిన, కాకపోతే సెట్ కాలేదు. సో 100 నుంచి ఇద్దాం. ఇది ఇచ్చిన ఏమంటారు 001 నుంచి 001 నుంచి నీకు ముందుకంటే రికార్డ్స్ ఏం లేదు కదా. స్టార్టింగ్ నెంబర్ 1 001 చేసి 0000 నుంచి చేసి ఓకే. స్టార్టింగ్ నంబర్ 1. అలౌ సర్చ్, యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్ టు లిస్ట్. ఇది రెండు నేను పెట్టట్లేదు అన్న అసలు. ఇది లాంచ్ ఇది ఒకటి చేస్తున్నా, యాడ్ నోట్స్ పెట్టట్లేదు నార్మల్గా. ట్యాబ్ కావాలి కాబట్టి అక్కడ కస్టమ్ ట్యాబ్ ఇస్తున్నా అంతే. పీపుల్ ఇచ్చేద్దామండి. మళ్ళీ డిస్క్రిప్షన్ జంక్షన్ ఆబ్జెక్ట్ చేసేదా మనోజ్? చేస్తున్నా. ఓకే అయితే పర్లేదులే. డిఫాల్ట్ ఆన్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్. ఓకే కస్టమ్ యాప్, మన యాప్ ఒక్కదానికి ఇస్తే చాలు కదా ఇవన్నీ తీసేసి. సో రియల్ టైం ఎట్లుంటది అని అంటే, మనం డిస్కషన్స్ ఉంటాయి కదా. అవును. సో ఇంగ్లీష్ అన్న ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి, లేకపోతే వాడు టెక్నికల్ గా గట్టిగా ఉండాలి. అట్లాంటి వాళ్ళే సస్టైన్ అవుతుంది మార్కెట్ లో. ఓకేనా? సో అందుకనే టెక్నికల్ గా మంచి నేర్చుకోండి. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే సో జస్ట్ మనం వాళ్ళు ఏం చెప్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉండాలి అంతే. అడుగుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. జస్ట్ టికెట్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ అండ్ స్క్రమ్ కాల్స్ లో అప్డేట్ ఇచ్చే విధానం కానీ ఇస్తున్నా. ఇప్పటికైతే బాగానే అప్డేట్లు ఇస్తున్నా. రోజుకి పొద్దుకు 3-4 సార్లు పెడతారు నా కాల్స్. నాకైతే నీవే నాకు అర్థమైపోయింది, నువ్వు మేనేజ్ చేసుకుంటావు. కాకపోతే ఎక్కువ కాల్స్ ఉన్నాయి అన్న. ఆ క్లయింట్ కాల్, ఈ క్లయింట్ కాల్ చేసేసిన ఇదొకటి.
దీనిపైన 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్. నాకు మీరు 2 మాస్టర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అని చెప్పారు కదా, నార్మల్ గా లిమిట్. బట్ అది ఒకటే సెకండ్ తీసుకోవట్లేదు, ఇందాక ట్రై చేసాం మేము. ఒక నిమిషం. చెప్పు. అది ఈ ఒక్క ఆబ్జెక్ట్ వరకా 2 ఇవ్వచ్చు? ఆబ్జెక్ట్ వరకే. ఆబ్జెక్ట్ వరకే కదా, అయితే ఓకే. చైల్డ్ ఆబ్జెక్ట్ కి వెళ్ళాలి. చైల్డ్ ఇదే చైల్డ్ దీనిపైన మాస్టర్ డీటెయిల్ వెళ్ళి ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ వెళ్దాం. నెక్స్ట్ రిలేటెడ్ టు డాక్టర్ ఇది ఒకటి. ఫీల్డ్ నేమ్, డిస్క్రిప్షన్ ఏమని పెట్టచ్చు? జంక్షన్ ఆబ్జెక్ట్ అని పెట్టు. జంక్షన్ రిలేషన్ అని చెప్పలేదు, జంక్షన్ రిలేషన్ జంక్షన్ రిలేషన్ డాక్టర్. అవసరం లేదు డిస్క్రిప్షన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే అన్న పెట్టుకుంటే బెటర్ అన్నాడు కదా అని అన్నిటికీ రాసేస్తున్నా. రాయడం కాదు, జస్ట్ రియల్ టైంలో ఎట్లుంటది అంటే నువ్వు అంతా డిస్క్రిప్షన్ పెట్టుకోవాలంటే వాడు ఇస్తాడు. కాకపోతే క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే నీకు స్టోరీ ఏదైతే వచ్చిందో ఆ స్టోరీ హెడ్డింగ్ ఉంటుంది, స్టోరీలో మెన్షన్ చేసి స్టోరీ నెంబర్ వేసేసి ఆ ఫీల్డ్ ఎందుకు వాడుతున్నాడు దాంట్లోనే ఇస్తాడు. అది కాపీ చేసి పే చేస్తాడు. అలౌ రీపేరెంటింగ్, ఇంతకుముందు చెప్పిన కదా, అలో రీపేరెంటింగ్ అని చెక్ చేస్తే మనము రీపేరెంటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే చేయడానికి వీల్లేదు. అవ్వదు, చేయడానికి అవ్వదు. ఓకే, అసైన్మెంట్ లేఅవుట్. ఓకే, నెక్స్ట్ ఏజ్ లేఅవుట్, డాక్టర్ లేఅవుట్. ఓకే, ఇంకొకటి మాస్టర్ పేషెంట్. నెక్స్ట్ ఫీల్డ్ నేమ్, జంక్షన్ ఆబ్జెక్ట్, పేషెంట్. అసైన్మెంట్స్, పేషెంట్ లేఅవుట్, సేవ్. ఓకే, డాక్టర్ లేఅవుట్ లోనే అసైన్మెంట్ వచ్చింది, ఇప్పుడు పేషెంట్ లేఅవుట్ లోనే అసైన్మెంట్ నేమ్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఈ 2 ఆబ్జెక్ట్ లో అసైన్మెంట్ నేమ్ అని చెప్పి ఒకటి క్రియేట్ అవుతుంది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేయండి. రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది ఒకసారి. అసైన్మెంట్స్ లో క్రియేట్ చేయాలనా? అసైన్మెంట్ చైల్డ్ కదా, చైల్డ్ లో క్రియేట్ చేయాలి కదా మరి. చైల్డ్ లో క్రియేట్ చేయాలి, చైల్డ్ లో క్రియేట్ చేస్తేనే మరి మనకి అసైన్మెంట్ చైల్డ్ కదా. డాక్టర్, పేషెంట్. ఓకే, ఇది నాకు కావాల్సింది. ఇట్లా సెలెక్ట్ చేసుకోగలగడం ఉన్నా. పిల్లని డాక్టర్ కి నితీష్ రెడ్డిని అసైన్ చేసిన. ఒక్కసారి చెప్తా ఆవు. నాకు కావాల్సింది అపర్ణకి అసైన్ చేయడం కదా. సో యాక్చువల్లీ అపర్ణ అసైన్ చేసి ఇప్పుడు డాక్టర్ లోకి వెళ్ళి, సో అఖిల్ అనేది నీకు, అఖిల్ కి ఇంకొకరిని అసైన్ చేయు. మరి ఇక్కడ ఇంకా రాలే కదా, రిఫ్లెక్ట్ కాలే కదా. ఎక్కడ వస్తాయి నీకు? పేషెంట్ పైన ఎందుకు రిఫ్లెక్ట్ అయితే అసైన్మెంట్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతాయి. కింద అసైన్మెంట్స్ ఉన్నాయి చూడు, 2 కనిపిస్తలే? రైట్ రిఫ్లెక్ట్ అయితే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తావు అని అంటే, డాక్టర్ పైన డాక్టర్ కి ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయో నాకు రోల్ అప్ సమ్మరీగా. డాక్టర్
ఒక స్టోరీ వస్తుంది మీకు. సో డాక్టర్ షుడ్ ఏబుల్ టు సీ హౌ మెనీ అపాయింట్మెంట్స్ హీ హ్యాస్. ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే, అర్థమైంది. మన రోలప్ అనేది రోలప్ లో కౌంట్ ఉంది కదా, ఆ కౌంట్ క్రియేట్ చేస్తే దేంట్లో మన మాస్టర్ డేటా అంటే మీరు డాక్టర్ లో కావాలంటున్నారు కదా, డాక్టర్ లో రాయాలి. అయితే డాక్టర్ అన్న ఆబ్జెక్ట్ లో రోలప్ క్రియేట్ చేసి కౌంట్ ఇచ్చి ఏమన్నా హెడ్డింగ్ అసైన్మెంట్ నెంబర్ ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని అపాయింట్మెంట్స్. అపాయింట్మెంట్ అంటే అసైన్మెంట్స్. ఓకే, ట్రై చేద్దాం. డాక్టర్ లో ఉన్నానా నేను? ఓకే, ఫీల్డ్స్ న్యూ రోలప్ ఎన్ని క్రియేట్ చేయొచ్చా? దానికి కూడా లిమిటేషన్ ఉందా? రోలప్ ఏం లేదు, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఉంటే క్రియేట్ చేయొచ్చు. రోలప్స్ ఎన్ని 4 క్రియేట్ చేస్తాం మనం, ఎన్ని ఉన్నా కూడా. ఫీల్డ్ లేబుల్ ఏమని పెట్టాలి? అసైన్మెంట్ నంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ అని. టోటల్ అసైన్మెంట్స్ అని పెడతాం. ఏఎస్ఎస్ఐ డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ హ్యాండిల్ చేసిండు ఈరోజు రియల్ టైమ్ లో చెప్పాలంటే. టోటల్ నెంబర్ డాక్టర్ టోటల్. ఈ కస్టమైజేషన్ కాబట్టి మీరు చేస్తున్నారు. ఇప్పుడు కోడింగ్ వచ్చేసరికి అంటే ఇక అన్ని మేమే చూపించాలి. అసైన్మెంట్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకొని ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ క్యాల్కులేషన్. ఓన్లీ రికార్డ్స్ అవసరం లేదు, మాకు క్రైటీరియా పెట్టట్లేదు కాబట్టి నెక్స్ట్ కొట్టిన అది వెళ్ళాలి. ఇంకా విజిబుల్ పెట్టేసి అన్నిటికీ అవసరం. నెక్స్ట్ డాక్టర్ లేఅవుట్ సేవ్. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అంటే ప్రతి సెషన్కి వచ్చేటప్పుడు మీకు ప్రీవియస్ మీ కొలీగ్స్ తో మాట్లాడినప్పుడు కానీ మీ ప్రాజెక్ట్ లో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏదైనా మీకు అర్థం కాని వర్డ్స్ ఉంటాయి, వాళ్ళు వాడతారు కదా. సో ఆ వర్డ్స్ రోజు ఒకటి అడగండి, అంటే ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్కటి అడగండి, క్లారిఫై చేసుకోండి, అడగండి. అర్థమైందా? ఇంకా రిఫ్లెక్ట్ కాలేదా ఏంటి? అప్డేట్ చేయాలి అఖిల్ రికార్డ్ అప్డేట్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. అప్డేట్ చేయి ఎడిట్. టోటల్ అసైన్మెంట్స్ 2. లేఅవుట్ యాడ్ చేసినావా? అంటే పేజ్ కొట్టు, ఎడిట్ పేజ్ కొట్టు. ఫ్లెక్సీ పేజ్ కన్వర్ట్ చేసిరా మీరు? అదే ఫీల్డ్స్కి వెళ్ళు. ఏది అన్న? ఫీల్డ్స్కి వెళ్ళు. ఫీల్డ్స్ అవును, టోటల్ అసైన్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. అప్గ్రేడ్ నౌ కొట్టు ఇక్కడ పక్కకి. అప్గ్రేడ్ నౌవా? డిఫాల్ట్ లైట్నింగ్ పేజ్ లేఅవుట్స్ ని యూజ్ చేస్తుంది. ఓకేనా? ఈ పక్కకు అప్గ్రేడ్ నౌ అని కొట్టినావు అనుకో, అది డైనమిక్ ఫార్మ్స్ కన్వర్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ ఫ్లెక్సీ పేజ్. స్కిప్ అండ్ నెక్స్ట్. అర్థమైందా? డాక్టర్ లేఅవుట్ సెలెక్ట్ చేయి. ఫినిష్. టోటల్ అసైన్మెంట్స్. సో ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది పేజ్ బిహేవియర్, అప్పుడు ఎట్లా కనిపిస్తుంది ఇంతకుముందు కన్వర్ట్ చేయాలి. ఫీల్డ్స్ లాగా కనిపించింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోనెంట్స్ వస్తాయి దీనికి ఫ్లెక్సీ పేజ్ కి కన్వర్ట్ చేసినప్పుడు. ఇంతకు ముందు సింగిల్ పేజ్ ఒకటే వస్తుండే, సింగిల్ పేజ్ ఇది ఉండే కదా,
అవును. పేజ్ లేఅవుట్ అదొక్కటే వస్తుంది. ఫ్లెక్సీ పేజ్‌లో అట్లా ఉండదు. ఫ్లెక్సీ పేజ్‌లో డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. దీన్ని ఫ్లెక్సీ పేజ్ అంటారా? లైట్నింగ్ అవును. ఫ్లెక్సీ పేజ్ హ్మ్. అంటారు. అన్నీ లైట్నింగ్ కాంపోనెంట్స్ వస్తాయి. అండ్ మనం ఫీల్డ్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అండ్ లైట్నింగ్ కాంపోనెంట్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మీకు ఒక ఫీల్డ్ అన్నాం కదా! టోటల్ అసైన్‌మెంట్స్ హ్మ్. ఇక్కడొచ్చింది. వచ్చిందా టోటల్ అసైన్‌మెంట్స్? ఉంది ఆల్రెడీ. ఉందా? ఓకే. సేవ్ చేయి. అది ఇందాక నుంచే ఉంది. క్యాచ్ ఇష్యూ వల్ల చూపియట్లే. ఓకే. సేవ్ చేయి. రాకపోతే అక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. యాక్టివేట్ చేయండి. ఓకే. యాక్టివేట్ చేసేటప్పుడు ఏముంటుంది? ఒక్క నిమిషం యాక్టివేట్ చెయ్యు. హ్మ్. మీకు చెప్తున్నా ఇది ఫ్రీక్వెంట్‌గా యూజ్. యాక్టివేట్ చేసేటప్పుడు ఏమడుగుతుంది? నువ్వు ఈ కన్వర్ట్ చేసిన ఫ్లెక్సీ పేజ్ అనేది ఆర్గ్ డిఫాల్ట్. అంటే ఒక యూజర్ ఆర్గ్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా ఇదే పేజ్ ఓపెన్ కావాలనా? లేకపోతే యాప్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ కావాలనా? రికార్డ్ సెపరేట్ రికార్డ్ టైప్‌కి, ప్రొఫైల్‌కి, యాప్‌కి ఇది అసైన్ కావాలా అని అడుగుతుంది మనని. హ్మ్. ఓకేనా? అసైన్ ఆర్గ్ డిఫాల్ట్ అని పెట్టు ప్రస్తుతానికి. డెస్క్‌టాప్, ఫోన్, డెస్క్‌టాప్ అండ్ డెస్క్‌టాప్. ఫోన్ పెట్టు. డెస్క్‌టాప్ అండ్ ఫోన్ పెట్టు. హ్మ్. నెక్స్ట్. సిస్టమ్ డిఫాల్ట్ సేవ్. ఓకే. సేవ్ కొట్టేసి వెనక్కొచ్చేయి. సో దిస్ ఈస్ కాల్డ్ లైట్నింగ్ యాప్ బిల్డర్. సేవ్ అయిపోయిందా? డిస్కస్ సేవ్ అయ్యింది. సేవ్ అయింది. వెనక్కొచ్చేసాయి. ఈ ఎన్విరాన్మెంట్ ఏమంటాం? లైట్నింగ్ యాప్ బిల్డర్ అంటాం. ఇంతకుముందు ఓపెన్ చేయి ఈ ఎన్విరాన్మెంట్‌ని. హ్మ్. ఓకే. సో రిఫ్రెష్. ఇంకా చూపెట్టలేదు కదా! ఒకసారి మళ్ళీ వెళ్దాం. కొత్త రికార్డ్ క్రియేట్ చేసి చూడు. యాడ్ చేసినావా అసలు? యాడ్ చేసినాం. ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ హ్మ్. టోటల్ అసైన్‌మెంట్స్ ఈడొస్తుంది. వస్తుంది. అంటే కొత్త క్రియేట్ చేసే రికార్డ్స్ కోసం అప్డేట్ కావాలి. అక్కడ అప్డేట్ అయిందన్నా? అంటే మన పేజ్ వస్తది కదా! అప్డేట్ అయింది. ఇప్పుడొస్తుంది. ఇప్పుడొచ్చు. కొంచెం టైం తీసుకుందాం. తీసుకుంటది. మరి మనకి క్లౌడ్ రిలేటెడ్‌లో ఉన్నాయి గదా! కొన్ని హ్మ్. పేషెంట్స్ ఆల్రెడీ. హ్మ్. ఇప్పుడు పేషెంట్స్ ఇవి అసైన్‌మెంట్స్‌లోకి రావాలంటే ఇప్పుడేం చేయలేం గదా! మళ్ళీ క్రియేట్ చేయాల్సిందే. అసైన్‌మెంట్ రికార్డ్స్ క్రియేట్ చేయాలా నువ్వు. నువ్వు అసైన్‌మెంట్ రికార్డ్ క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేట్ చేసి పేషెంట్‌ని, డాక్టర్‌ని లింక్ త్రూ అసైన్‌మెంట్ లింక్ చేస్తేనే నీకు అక్కడ వస్తుంది వాల్యూ. ఇప్పుడు లింక్ చేసినాం గదా! ఇంకొకటి క్రియేట్ చేయి. ఇంతకుముందు కొత్త డాక్టర్ క్రియేట్ చేయలే కదా! దానికి 0 వచ్చింది ఎందుకు? అంటే నువ్వు ఎగ్జిస్టింగ్ ఉన్నవి కదా! ఆ రికార్డ్స్ ముందే ఉన్న రికార్డ్స్. ఒక్కసారి ఇది ఎట్లా ఇప్పుడేమో ఇప్పుడు అసైన్‌మెంట్ క్రియేట్ చేసినా చెప్పేది ఒకసారి. ఆ! సో, ఈ ఫీల్డ్స్ ఎట్లా ఉంటాయి గానీ, ఒక రికార్డ్ అప్‌డేట్ అయినప్పుడు గానీ, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు గానీ, ఒక రికార్డ్ డిలీట్ అయినప్పుడు గానీ, అన్‌డిలీట్ అయినప్పుడు గానీ, ఈ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. అర్థమైందా? ఈ హ్మ్. అగ్రిగేట్ ఫీల్డ్స్ వాల్యూస్. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. ఆ! సో, ఎగ్జిస్టింగ్ ఉన్నవి గాబట్టి వాటిని అప్‌డేట్ అన్నా జేయాలి. లేకపోతే ఆహ్, రిఫ్రెష్ అప్‌డేటే జేయాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్స్‌ని. ఓకేనా? అప్డేట్ చేయాలి చెప్పారు. ఆ! సో, అసైన్‌మెంట్స్‌లోకెళ్ళి మనము ఒకటి ఆహ్, క్రియేట్ చేద్దాం. క్రియేట్ డాక్టర్ ఇప్పుడు క్రియేట్ చేసిన డాక్టర్ తీసుకుందాం. పేషెంట్ 100. హ్మ్. సో, ఇప్పుడు ఒక ఫార్ములా ఫీల్డ్ ఉన్నదా? అయిపోయిందా? ఫార్ములా ఇంకా చేయలే మనం. ఆ! చేయాలిప్పుడు. సరే. ఫార్ములా అయిపోలేదా? సరే. ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ జెయి అసైన్‌మెంట్ పైన. అసైన్‌మెంట్ పైన ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయి. అండ్ ఒక డేట్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేయి. ఒక డేట్ క్రియేట్ చేయాలా ఫస్ట్? ఫస్ట్ డేట్ ఫీల్డ్ క్రియేట్ చేయి.
ఫీల్డ్ లేబుల్ డేటే పెట్టుకుంటా. That is mean assignment date. We are looking to capture the assignment date here. అయితే ఫీల్డ్ లేబుల్ అసైన్మెంట్ డేట్ అని పెట్టానా? పర్లేదు. అసైన్మెంట్ డేట్ లేకపోతే అపాయింట్మెంట్ డేట్. అపాయింట్మెంట్ డేట్ అంటే అపాయింట్మెంట్ డేట్. అపాయింట్మెంట్. మనోజ్ చేస్తున్నావా? ఫీల్డ్ నేమ్ రావడం ఆటోమేటిక్ రాలే. నెక్స్ట్ ఫార్ములా ఫీల్డ్ నువ్వే చేయాలి ఇప్పుడు. ఉన్నాడా మనోజ్? మనోజ్ ఉన్న కాల్లో ఉన్నాడా అసలు? ఉన్నాడు. హోల్డ్స్ డేట్ ఆఫ్ ది అపాయింట్మెంట్ with the doctor patient appointment of doctor and patient and patient. ఓకే, రిక్వైర్డ్ ఇప్పుడు వద్దు, మనం తర్వాత పెట్టుకుందాం అవన్నీ. ఏం చేస్తుందో స్కిప్ అయినటువంటి కాళ్ళ నుంచి. అసైన్మెంట్ లేఅవుట్లోకి డేట్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నా. డేటా టైప్ సేవ్ చేద్దాం. అలానే ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం మనం, ఫార్ములా ఫీల్డ్. ఫార్ములా ఫీల్డ్ లో ఏం క్యాప్చర్ కావాలి? సో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హౌ మెనీ డేస్ ఫ్రమ్ టుడే. అర్థమైందా? అంటే అపాయింట్మెంట్ డేట్ నుంచి అపాయింట్మెంట్ డేట్ ఎన్ని రోజుల్లో ఉందని తెలుస్తుంది. ఓకే ఓకే, అది ఎలా చేస్తాం మనం ఇప్పుడు? ఫీల్డ్ లేబుల్ ఫర్ సపోజ్ అనుకుందాం, ఫార్ములాని క్రియేట్ చేస్తున్నా. దీనికి ఫీల్డ్ లేబుల్ రిమైనింగ్ ఫర్ ద అపాయింట్మెంట్. అన్నా డేస్ రిమైనింగ్ ఫర్ ద అపాయింట్మెంట్. డేస్ రిమైనింగ్ బదులు అపాయింట్మెంట్ టు బి ఏం చేద్దాం? యూస్ ఫీల్డ్ నేమ్ రైటింగ్ ఏంటిది? అపాయింట్మెంట్ వెయిటింగ్ డేస్ అని చెప్పేసి, లేకపోతే అపాయింట్మెంట్ షెడ్యూల్డ్ అపాయింట్మెంట్ షెడ్యూల్డ్ డేట్. ఏమిటి? షెడ్యూల్డ్ డేట్ ఏమో దానికి. ఓకేనా? ఇంతకుముందు ఇది అపాయింట్మెంట్ పెండింగ్ డేస్, ఇంకెన్ని రోజులలో ఉంది. టు బి ఇన్ అపాయింట్మెంట్ టు బి ఇన్ డేస్ అని పెట్టు. టు బి ఇన్ మనోజ్ డేస్ సిన్స్ అపాయింట్మెంట్, డేస్ ఫ్రమ్ అపాయింట్మెంట్, డేస్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఇట్లాంటి ఇస్తుంది. ఆఫ్టర్ అపాయింట్మెంట్ టు బి ఇన్ అని పెట్టు. టు బి ఇన్ అపాయింట్మెంట్ టు బి ఇన్ అని పెట్టు అంతే. ఇన్ డేస్ అని పెట్టు. టు బి ఇన్ డేస్ అని పెట్టు. అపాయింట్మెంట్ టు బి ఇన్ డేస్ అంటే ఇన్ని రోజులలో ఉంటది అని చెప్పేసి. అపాయింట్మెంట్ టు బి ఇన్ డేస్. అపాయింట్మెంట్ టు బిగిన్ బి ఇన్ డేస్ అని పెట్టు. ఇన్ డేస్. బిగిన్ కాదు, బి ఇన్ డేస్. ఇన్ని రోజులలో ఉంది అని చెప్తున్నాం. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. డేట్ తీసుకున్నాం కాబట్టి మనకు డేటే కదా కావాలి. డేట్ ఎందుకంటావు? నంబర్ అను. ఓకే, మన నంబర్ ఆఫ్ డేస్ కావాలి. నంబర్ ఆఫ్ డేస్ కావాలి. నెక్స్ట్ కొట్టు. పాసిబిలిటీస్. డేట్ టు డేట్ కన్వర్ట్ చేస్తే ఏముంటది? ఓకే ఓకే,
ఇన్సర్ట్ ఫీల్డ్స్ టుడే మైనస్ లేకపోతే ఇన్సర్ట్ ఫార్ములా కొట్టు ఇన్సర్ట్ ఫార్ములా అడ్వాన్స్డ్ ఫార్ములా ఫార్ములా కొల్లు టుడే కొట్టు టుడే ఇక్కడ టుడే అని వస్తుంది చూడు ఇక్కడ టుడే అని వస్తుంది ఆల్ ఫంక్షన్స్ లో ఆల్ ఫంక్షన్స్ కేటగిరీస్ లో ఇక్కడ అంటున్నారా టుడే ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫీల్డ్ తీసుకున్న టుడే తీసుకున్నావా అపాయింట్మెంట్ డేట్ యాడ్ చేసుకున్నాం మైనస్ టుడే మైనస్ మైనస్ అపాయింట్మెంట్ డేట్ లేకపోతే అపాయింట్మెంట్ డేట్ పెద్ద ఉంటది కాబట్టి అపాయింట్మెంట్ డేట్ ఫస్ట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ డేట్ మైనస్ టుడే ఇన్సర్ట్ ఫీల్డ్ కొట్టి సో వాల్యూ పెద్ద ఉంటది కదా అపాయింట్మెంట్ డేట్ సో వి నీడ్ పాజిటివ్ వాల్యూ కదా టుడే మైనస్ అపాయింట్మెంట్ డేట్ చేస్తే నాకు తెలిసి నెగిటివ్ వస్తుంది బిగ్ మైనస్ స్మాల్ ఓకే మరి మనం ఏం చేసామంటే నువ్వు అపాయింట్మెంట్ డేట్ మైనస్ టుడే సో టుడే విల్ గివ్స్ ద డేట్ ఆఫ్ present date appointment date insert minus today అది తీసేసే మైనస్ తీద్దాం వాలిడేట్ చేయి ఫార్ములా చెక్ సింటాక్స్ check syntax no syntax errors treat blank fields as zeros treat blank fields as blanks డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం ఏమన్నా ఏం అవసరం లేదు ఇది ఎందుకు ఐన్స్టైన్ పతాకల నెక్స్ట్ విజిబుల్ నెక్స్ట్ సో ఫార్ములా ఫీల్డ్స్ గురించి మీకు ఓవర్వ్యూ ఇవ్వాలంటే ఫార్ములా ఫీల్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ బ్యాక్ ఎండ్ నుంచి అప్డేట్ అవుతాయి అవి ఓకేనా ఫార్ములా ఫీల్డ్స్ అనేవి మనము అవన్నీ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ మనం ఎడిట్ చేయలేము యూజర్ అనేటోడు ఫార్ములా ఫీల్డ్స్ ని ఎడిట్ చేయలేడు వాటంతటా అవే క్యాలిక్యులేట్ అవుతాయి బికాస్ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఓన్లీ మనం వాల్యూ మాత్రమే తీసుకోవచ్చు మన ప్రాసెసింగ్ కి దాన్ని ఆ వాల్యూని ఎడిట్ చేయలేము ఓకే అది ఓన్లీ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఇప్పుడు వెళ్ళి రికార్డ్ క్రియేట్ చేయి అసైన్మెంట్ రికార్డ్ ఇక్కడ రాలే కదా ఆటోమేటిక్ గా వస్తుంది అది సెలెక్ట్ ఓకే ఒకటి క్రియేట్ ఉంటాయి కదా రెండు ఉన్నాయి కదా యాడ్ చేసావా దాంట్లో ఒకటి క్రియేట్ చేసి చూద్దాం అసైన్మెంట్ నేమ్ వచ్చింది డాక్టర్ వచ్చింది ఇంతే వచ్చింది ఒకసారి ఎడిట్ కొట్టు పేజ్ ఎడిట్ కొట్టు అపాయింట్మెంట్ టు బి ఇన్ డేస్ ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ పెట్టేసి వచ్చింది అపాయింట్మెంట్ డేట్ 5th కొత్త ఆడుకోదు ఫార్మాట్ ఇది ఓకే కానీ ఇక్కడ చూపి రిఫ్రెష్ అది పాత రికార్డ్ కదా ఇది ఇప్పుడే క్రియేట్ చేసిన రికార్డ్ వచ్చింది అపాయింట్మెంట్ టు బి ఇన్ 6 days అర్థమైందా ఫార్ములా ఫీల్డ్స్ ఇట్లా వర్క్ అవుతాయి అర్థమైందా క్లియర్ సో రేపు నెక్స్ట్ సెషన్ కి మీరు ఏం చేయాలి అని అంటే నాకు ఒక ఫార్ములా కావాలి ఫార్ములా ఏం చేయాలి అని అంటే ఒక ఫీల్డ్ లో పేషెంట్ ఫీల్డ్ ఉంది కదా అవును పేషెంట్ రికార్డ్ ఉంది కదా ఆ పేషెంట్ రికార్డ్ లో ఒక
టెక్స్ట్ క్రియేట్ చేయండి మీరు. టెక్స్ట్ క్రియేట్ చేసేసి టెక్స్ట్ ఫార్ములా ఫీడ్ క్రియేట్ చేసేసి వన్స్ ఇది అపాయింట్మెంట్ డేట్ టు బి ఇన్ 0 days ఉంటే అపాయింట్మెంట్ ఈజ్ షెడ్యూల్డ్ టుడే అని చెప్పేసి మెసేజ్ రావాలి, అంటే టెక్స్ట్ రావాలి. అపాయింట్మెంట్ డేట్ 0 ఉంటే 0 వచ్చేస్తే 0 ఉంటే టెక్స్ట్ పాపులేట్ అవ్వాలి మనకి. అపాయింట్మెంట్ టు బి ఇన్ డేస్ 0 ఉంటే ఓకేనా, పేషెంట్ రికార్డ్ పైన అపాయింట్మెంట్ ఈజ్ షెడ్యూల్డ్ టుడే అని చెప్పి ప్లస్ విత్ డాక్టర్ నేమ్ రావాలి, అది ఏ డాక్టర్ పేరు షెడ్యూల్ అయింది. ఓకే, అర్థమైంది కదా మీకు? అవునా? అర్థమైందా, అర్థం కాలేదా? లేకపోతే మనోజ్ ఇప్పుడు షేర్ చేసి క్రియేట్ చేస్తాడా? లేదు, అయ్యింది, చేస్తా. ఏం చేస్తావు ఇప్పుడు మీకు ఒక టెస్ట్ ఫీల్డ్ లో పేషెంట్ దాంట్లో పేషెంట్ ఆబ్జెక్ట్ లో ఒక టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, ఫార్ములా ఫీల్డ్. ఓకేనా, ఆ ఫీల్డ్ లో నాకు అపాయింట్మెంట్ 0 మెసేజ్ రావాలి. అపాయింట్మెంట్ టు బి ఇన్ 0 days ఉన్నప్పుడు, ఓకేనా, 0 days ఉన్నప్పుడు నాకు పేషెంట్ రికార్డ్ పైన అపాయింట్మెంట్ షెడ్యూల్డ్ టుడే విత్ నేమ్. ఇలా 28 days ఉంది, సేవ్ చేద్దాం. అపాయింట్మెంట్ టు బి ఇన్ 0.0. ఈ రోజు నాకు రికార్డ్ ఓపెన్ చేసి పేషెంట్ రికార్డ్ ఓపెన్ చేస్తే అక్కడ ఏం కావాలి అని అంటే ఒక టెస్ట్ ఫీల్డ్ పైన అపాయింట్మెంట్ ఈ షెడ్యూల్డ్ విత్ సో అండ్ సో డాక్టర్ టుడే అని చెప్పేసి రావాలి. ఓకే, అర్థమైందా? రేపు నెక్స్ట్ సెషన్కి వచ్చేటప్పుడు చూస్తా నేను. రేపే టైంకి పెడతారు? రేపు ఇదే టైం ఫీజబుల్ ఉంటే ఇదే టైం పెట్టుకున్నాం. 6 పెట్టుకున్నాం. 6 అయితేనే బెటర్. ఓకే, సో ఓవరాల్ గా మీకు ఈ రోజు అండర్స్టాండ్ అయిన ఏంటివి ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రిలేషన్స్, అందులో 1 to many అండ్ many to many రిలేషన్షిప్స్. 1 to many లోనేమో లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. అలానే మెనీ టు మెనీలో వచ్చేటప్పుడేమో జంక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి, ఇంకోటి సెల్ఫ్ రిలేషన్షిప్ ఒకటి. సెల్ఫ్ రిలేషన్షిప్ సపరేట్. ఓకే ఓకే, కంప్లీట్లీ సపరేట్. మెనీ టు మెనీలో జంక్షన్ ఆబ్జెక్ట్ బిహేవియర్ అండ్ ఏమంటారు క్రైటీరియాస్ అవన్నీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లానే ఉంటాయి మాక్సిమం. ఎందుకంటే దాంట్లో కూడా 2 మాస్టర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ జంక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి వచ్చేసి మనకి చైల్డ్, మిగతా 2 పేరెంట్లకు యాక్ట్ చేస్తాయి. అండ్ లుకప్ రిలేషన్షిప్ వచ్చేటప్పుడేమో దట్ ఈస్ లూజ్లీ కపుల్డ్, అండ్ మాస్టర్ డీటెయిల్కి వచ్చేసరికి టైట్లీ కపుల్డ్, జంక్షన్ ఆబ్జెక్ట్ కూడా టైట్లీ కపుల్డ్, సెల్ఫ్ రిలేషన్షిప్ లూజ్లీ కపుల్డ్. ఓకే, ఇప్పుడు కన్వర్షన్ మనోజ్ చెప్తాడు. మాస్టర్ టు లుకప్, లుకప్ టు మాస్టర్. కన్వర్షన్ ఇప్పుడు మాస్టర్ టు లుకప్ చేయాలంటే, లుకప్ టు మాస్టర్ చేయాలంటే ఏం చేయాలి? సో ఏం హర్డల్స్ ఉంటాయి మనకి? ఓకే, లుకప్ టు మాస్టర్ ఉన్నప్పుడు అయితే మనకి మెయిన్ అడల్ వచ్చేసి ఓనర్షిప్ ఉంటుంది. బ్రో ఫైల్ రికార్డ్ హలో చెప్పు. లుకప్ టు మాస్టర్ ఉన్నప్పుడు అయితే మనకి డైరెక్ట్ పేరెంట్ డిలీటింగ్ ఆఫ్ పేరెంట్ విల్ బి ఈక్వల్ టు చైల్డ్ రికార్డ్స్. అదే చైల్డ్ రికార్డ్ డిలీట్ అయిపోతాయి మెయిన్. మాస్టర్ డీటెయిల్ టు లుకప్ ఉన్నప్పుడు అయితే నితీష్ చెప్తాడు. నితీష్ చెప్పు.
మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ కి రిలేషన్షిప్ ఇది కన్వర్షన్ చేసేటప్పుడు మన రోల్ అప్ అనేది మెయిన్ హర్డల్. ఎందుకంటే అది ఓన్లీ మాస్టర్ డీటెయిల్ కే ఉంటది, లుకప్ ఉండదు. ఇంకా లుకప్ టు మాస్టర్ లుకప్ టు అదే కదా టు మాస్టర్ అంటే డైరెక్ట్ పేరెంట్ డిలీట్ మాస్టర్ టు లుకప్ అంటే రోల్ అప్ సమ్మరీస్. లుకప్ టు మాస్టర్ అంటే నీకు లుకప్ రికార్డ్స్ చైల్డ్ రికార్డ్స్ తో పేరెంట్ ఫీల్డ్ మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ అది రిక్వైర్డ్ కాబట్టి రైట్ రిక్వైర్డ్. లుకప్ లో ఏంటంటే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం డేటా అనేది క్లీనప్ చేసుకోవాలి, ముందు అవి ఉండే విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పాలి. సో లుకప్ టు మాస్టర్ చేయాలన్నప్పుడు మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ రిక్వైర్ కదా, ఫీల్డ్ వాల్యూ రిక్వైర్ కదా. సో లుకప్ లో క్రైటీరియా ఎట్లుంటుంది, లూజ్లీ కపుల్డ్ పేరెంట్ ఫీల్డ్ పేరెంట్ రికార్డ్ వాల్యూ లుకప్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు చైల్డ్ రికార్డ్ మీద కదా. అవును, క్లోజ్లీ కపుల్. సో ఇట్లాంటి కేసులో మనం కన్వర్ట్ చేసేటప్పుడు అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ద ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఓకే, ద ఫీల్డ్ వాల్యూ ఈజ్ నాట్ దేర్, సో ఇట్ ఈస్ నాట్ కన్వర్టబుల్ టు ఎండి రిలేషన్ అని చెప్పేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఫీల్డ్స్ తీసేస్తే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నాయి, దానిపైన ఈ ఫీల్డ్ పైన రికార్డ్ వాల్యూ లేదు, సో ఇట్ ఈస్ నాట్ కన్వర్టబుల్ అని చెప్పేసి చెప్తారు మనకి సేల్స్ ఫోర్స్. అర్థమైందా? సో అట్లాంటప్పుడు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, లుకప్ నుంచి మాస్టర్ కన్వర్షన్ చేసేటప్పుడు ఫీల్డ్ వాల్యూస్ రిక్వైర్డ్ అనేది అయిపోద్ది కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అక్కడ మన లుకప్ ఉన్నప్పుడు ఏదైతే ఫీల్డ్ ఉందో అది దానికి రిక్వైర్డ్ ఉన్నాయా లేదా ఏదైనా రికార్డ్స్ క్రియేటెడ్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవాలి. క్రియేషన్ లేదంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నాయి, దానికి ఆల్రెడీ రికార్డ్ ఉన్నాయి కాబట్టి డేటా క్రియేట్ చేస్తుంటే అది కాంట్రాడిక్ట్ అవుతుంది కాబట్టి క్రియేట్ అవ్వదని చెప్పి ఎర్రర్ త్రో చేస్తారు. ఇంకా 2 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటి 1-to-1 రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది, అండ్ యూజర్ హైరార్కియల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది పర్టికులర్ గా యూజర్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇది మీకు ఎప్పుడు సెక్యూరిటీ అండ్ షేరింగ్ రూల్స్ చెప్పేటప్పుడు ఇది యూజర్ హైరార్కీ రిలేషన్షిప్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? రిలేషన్షిప్స్ హైరార్కీ యూజర్ హైరార్కీ రిలేషన్షిప్ అని ఉంటుంది ఒకటి. ఓకే, ఇది సెల్ఫ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు హైరార్కీ క్రియేట్ అయితే అది ఓన్లీ ఆబ్జెక్ట్ బేస్ మీద జస్ట్ రికార్డ్స్ మనం డేటా గ్యాదర్ చేసుకోవడానికి జస్ట్ దట్స్ ఇట్ అంతే. సో ఇదేంటంటే యూజర్ యాక్సెస్ హైరార్కీకి సంబంధించింది ఉంటుంది రిలేషన్షిప్, జస్ట్ ఫర్ ద యూజర్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఇది హైరార్కియల్ రిలేషన్షిప్. అండ్ 1-to-1 రిలేషన్షిప్ ఉంటుంది. 1-to-1 రిలేషన్షిప్ ఏంటంటే అది మనం కస్టమ్ గా బిల్డప్ చేసుకోవాలి, సేల్స్ ఫోర్స్ లో ఉండదు అన్నమాట. ఓకేనా? ఓకే, జస్ట్ విల్ ర్యాప్ అప్ టుడే దెన్. అర్థమైందిగా? డన్ మరి. బాయ్. థ్యాంక్ యూ. రికార్డింగ్ బెటర్ అలాగే.